జకర్యా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను. నేను మరలా తేరి చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుతున్నదని అతడు నన్ను అడుగుగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నది అంటేనే అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అందంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయవారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయను. చదవనటువంటి ఈ లేఖన భాగం అన్నది బహుశా మీకు అర్థమై ఉండదు. మీకే కాదు, మొత్తం క్రైస్తవ ప్రపంచంలో 90% మందికి అర్థం కానటువంటి భాగం ఇది. ఇదే కాదు, మొత్తం జకర్యా గ్రంథం అంతా కూడా అపార్థానికి గురవుతున్నటువంటి పుస్తకం. ఎక్కువ మంది జకర్యా గ్రంథాన్ని చదవరు. జకర్యా తేరి చూస్తూ ఉన్నప్పుడు, తేరి చూడడం అంటే తదేకంగా చూడడం, తేరి చూస్తున్నాడు, తీక్షణంగా చూస్తున్నాడు. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. జకర్యా తేరి చూస్తున్నప్పుడు ఏం కనిపించిందంట? ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నది. అలా ఆకాశంలో ఒక పుస్తకం ఎలా పక్షి ఎలా ఎగురుతుందో గాల్లో, అలా గాల్లో తిరుగుతూ ఉందంట. యెరూషలేము మొత్తం మీద యూదయ దేశం అంతా ఇలా తిరుగుతూ ఉందంట. ఎవరు కనబడుతుంది? ఇది ప్రవక్త అయిన జకర్యా కనబడుతుంది. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుతున్నదని అతడు నన్ను అడుగుగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నది అంటేనే ఆ పుస్తకం ఎంత పరిమాణంలో ఉందంట? 20 మూరల నిడివి, 10 మూరల వెడల్పు. మూర అంటే 1.5 అడుగు. మూర అంటే 1.5 అడుగు. 20 మూరల నిడివి పొడవు, 10 మూరల వెడల్పు. చిన్న పుస్తకమా పెద్ద పుస్తకమా? చాలా పెద్ద పుస్తకం. మన చర్చ్ ఎంత పుస్తకం మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. మన చర్చ్ ఎంత ఉందో అంత పుస్తకం గాల్లో అలా ఎగురుతూ పోతుందంట. గాల్లో అలా పేపర్ ఎగురుతూ ఉందనుకో, అదేంటి దాని మీద ఏముంది అని చదవాలనిపిస్తుంది మనకి. కానీ ఆ చిన్న పేపర్లో ఉన్న అక్షరాలు మనకు కనబడవు. కానీ యూదయ దేశం మీద తిరుగుతున్నటువంటి ఆ పుస్తకం ఎంత పరిమాణంలో ఉందంటే టెన్నిస్ కోర్ట్ ఎంత ఉంటుందో అంతకంటే పెద్దది. టెన్నిస్ కోర్టు కంటే పెద్దది. అలా ఎగురుతూ ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా అందరికీ ఆ అక్షరాలు కనిపించాలి. మాకు తెలియదండి, మాకు కనబడలేదండి అనేదానికి వీళ్ళే. ప్రతి ఒక్కరికి కనిపించేటంతగా అంత పుస్తకం తిరుగుతుంది యూదయ దేశం మీద. 20 మూరల నిడివితో 10 మూరల వెడల్పుతో పుస్తకం తిరుగుతూ ఉంది. 3వ వచనం, అందుకతడు నాతో ఇట్లా నేను ఇది భూమి అందంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. ఇది భూమి అందంతటికి బయలు వెళ్తున్నటువంటి శాపం. ఏంటి ఆ పుస్తకం? శాపం. శాపాన్ని ప్రకటించేటువంటి పుస్తకం. దేవుని మాట 2 కోణాల్లో ఉంటుంది. దేవుని మాట 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం అది. దేవుని మాటలో ఆయన మాటను శిరసావహించినప్పుడు మనకు మేళ్ళు ఉంటాయి. ఆయన మాటకు తిరుగుబాటు చేసినప్పుడు శాపం, మనకు నష్టం ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మనం చూస్తే మొదటి భాగంలో మీరు నా మాట వింటే
మీకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అని చెబుతాడు. రెండవ భాగంలో మీరు నా మాట వినకపోతే ఎలాంటి శాపాలు వస్తాయని చెబుతాడు. అక్కడ ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ ఉంటాయి. దేవుని మాట మనం విన్నప్పుడు మనకు ఆశీర్వాదం, దేవుని మాటకు తిరగబడినప్పుడు శాపం. ఇక్కడ జకర్యాతో అంటున్నాడు, ఇది భూమి అందంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. ఈ పుస్తకం ఏంటంటే శాపాన్ని ప్రకటిస్తూ బయలుదేరి వెళ్తుంది. ఆ పుస్తకంలో ఏమని రాయబడింది అంటే శాపగ్రస్తమైనటువంటి మాటలు, మీకు శాపం అనేటువంటి మాటలు ఉన్నాయి అందులో. ఇంతకీ ఎవరికి శాపాన్ని ప్రకటిస్తుందంటే దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. మధ్యలో గీత కొట్టి ఒకవైపు అప్రమాణికులకి శాపము, ఇంకోవైపు దొంగిలించే వాళ్ళకి శాపం, లేదా ఒకవైపు అప్రమాణికులకి శాపాలు, అటువైపు దొంగిలించే వాళ్ళకి శాపాలు. పుస్తకం ఎంత పెద్దది? చాలా పెద్దది. 20 మూరలు పొడవు ఉంటే 10 మూరలు వెడల్పు. అందరూ చదవాలి, అందరికీ కనబడాలి. ఇది దర్శనం, జకర్యాకు కనిపిస్తున్నటువంటి దర్శనం. 4వ వచనం, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. ఆ పుస్తకాన్ని ఎవరు పంపిస్తున్నారంటే గాలి కాదు ఎగరగొట్టింది, ఎక్కడో ఉంటే గాలికి అలా లేచి వెళ్ళటంలే, నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. దేవుడే అలా గాలిలో తీసుకుని వస్తున్నాడు. ఎలాగైతే మేఘాలు వస్తున్నాయో అలా తీసుకుని వస్తున్నాడు. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. అది ఏం చేస్తుంది అంటే దొంగల ఇళ్ళలోకి వెళ్తుందంట. అది రెండవదిగా అప్రమాణికుల ఇళ్లలోకి వెళ్తుందంట. వెళ్ళి ఏం చేస్తుందంట, వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనం చేయను. దొంగల ఇండ్లని, అప్రమాణికుల ఇండ్లని, ఆ ఇండ్ల దూలాలని రాళ్ళని మొత్తం అంతా నాశనం చేస్తా, అంటే వారి ఇండ్లని సర్వనాశనం చేస్తుంది ఆ పుస్తకము అని జకర్యాతో దేవుడు దర్శనంలో చూపెడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇంతకీ దొంగలు ఎవరు, ఏం దొంగలించారు, ఇంతకీ అప్రమాణికులు ఎవరు, ఏ విషయంలో తమ మాట తప్పారు అన్నది ప్రశ్న. ఇంకొకసారి చెప్పి నేను వివరంలోనికి వెళ్తాను. జకర్యాకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనంలో ఆకాశంలో 20 మూరల పొడవైనటువంటి 10 మూరల వెడల్పైనటువంటి పెద్ద పుస్తకం, టెన్నిస్ గ్రౌండ్ కంటే పెద్దదైనటువంటి పుస్తకం ఒకటి అలా వెళ్తూ ఉంది. అది 2 భాగాలుగా ఉంది. ఒకవైపు దొంగలకి శాపాలు గూర్చి వ్రాయబడింది, ఇంకోవైపు అప్రమాణికులకి శాపాన్ని ప్రకటిస్తూ ఆ గ్రంథం రాయబడింది. ఎక్కడికి వెళ్తుందంటే అది దొంగల ఇండ్లలోనికి, అప్రమాణికుల ఇండ్లలోనికి వెళ్ళి వారి ఇండ్లని, వారి ఇండ్ల దూలాలని, రాళ్ళని నాశనం చేస్తుంది, కూలద్రోస్తూ ఉంది, పడగొడుతూ ఉంది. ఇంతకీ దొంగలెవరు, అప్రమాణికులు ఎవరు అన్నది ప్రశ్న. అన్న ఈమెకు కూడా తెలీదా? దొంగ అంటే తనది కాని దాన్ని తన సొంతం చేసుకునేవాడు, తన పొరుగువాని దగ్గర ఉన్నదాన్ని తీసుకుని వచ్చేవాడు. ఈ మాత్రం తెలీదా దొంగ ఎవరని ప్రశ్న ఎందుకు? అప్రమాణికుడు అంటే మాట ఇచ్చి మాట తప్పేవాడు. దీనికి మరలా ప్రశ్న ఎందుకు అంటే దొంగ అని జకర్యా గ్రంథంలో అంటున్నాడు అంటే, అప్రమాణికుడు అని జకర్యా గ్రంథంలో అంటున్నాడు అంటే ఎందుకు అంటున్నాడు, ఎవరిని దొంగలు అంటున్నాడు అన్నది ప్రశ్న. ఒక పదం మనకి ఎక్కడ కనబడుతుందో దాని నేపథ్యంలోకి మనం వెళ్ళాలి. దొంగ అంటే మనకు తెలిసినటువంటి దొంగతనాలను ఇక్కడ తీసుకొని రాకూడదు. జకర్యా దేని గురించి మాట్లాడుతున్నాడు? దొంగలు శిక్షించబడతారు, ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లే. ఇక్కడ జకర్యా దేని గురించి మాట్లాడుతున్నాడు? అసలు జకర్యా గ్రంథం నేపథ్యం ఏంటి, ఎందుకు రాయబడింది? జకర్యా ఉద్దేశంలో దొంగలు ఎవరు? జకర్యా ఉద్దేశంలో
అప్రమాణికులు ఎవరు, ఏ దొంగల మీదకి, ఏ అప్రమాణికుల మీదకి ఆ శాపాలతో నిండినటువంటి పుస్తకం బయలువెళ్తూ ఉంది? ఏ దొంగల ఇండ్లను నాశనం చేయబోతుంది, ఏ అప్రమాణికుల ఇండ్లను నాశనం చేయబోతుంది అన్నది మనం ఆలోచిస్తే, ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ మనకి? ప్రవక్తలైన హగ్గయి, జకర్యా, వీళ్ళిద్దరూ యెహోవా నామాన్ని బట్టి ప్రకటన చేస్తున్నారంట. ఎవరికి ప్రకటన చేస్తున్నారు? 2వ వచనం, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూవయును లేచి యెరూషలేములో ఉండు దేవుని మందిరమును కట్టనారంభించరే. ఇక్కడ జెరుబ్బాబెలు, యెషూవ ఇద్దరు కలిసి యెహోవా ఆలయాన్ని, దేవుని మందిరాన్ని కడుతున్నారంట. అప్పుడు మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయొచ్చు వచ్చరే. దేవుని మందిరం ఇద్దరి చేత కట్టబడింది. ఒకటి బరువైనటువంటి రాళ్ళని శ్రమతో కూడినటువంటి పనిని చేసినటువంటి వారి ద్వారా పని జరిగింది. 2 యెహోవా ప్రవక్తల ద్వారా పని జరిగింది. మందిరం కట్టబడాలి అంటే శ్రమపడే వాళ్ళు ఉండాలి, దాన్ని దిశానిర్దేశం చేసే వాళ్ళు కూడా ఉండాలి. జెరుబ్బాబెలు, యెషూవ వీళ్ళిద్దరూ కష్టపడి కట్టిస్తున్నారు. వాళ్ళతో పాటు హగ్గయి, జకర్యా వీరిరువురు సహాయం చేస్తున్నారు దేవుని పరంగా. మనం ఎంత బలవంతులమైనా సరే ధైర్యం చెడిందనుకోండి పని చేయలేం. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనుషులు ఇచ్చే ధైర్యం అయిపోతుంది ఆ కాసేపే. నిజమైన ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు ఎలా మాట్లాడతాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మీరు ఎజ్రా గ్రంథాన్ని కానీ నెహెమ్యా గ్రంథాన్ని కానీ చూస్తే ఎంత కష్టపడి ఆ మందిరాన్ని, ప్రాకారాలను కట్టారు అంటే, ఎంతమంది రాజులు వాటిని కట్టకుండా ఆపాలని ప్రయత్నం చేశారు, ఎంతమంది శత్రువులు ఎన్ని కుయుక్తులు పన్నారన్నది మనం చూస్తాం. అన్ని కుయుక్తుల నడుమ, అంత రాజకీయ వ్యతిరేకత నడుమ వాళ్ళు మందిరాన్ని, ప్రాకారాన్ని కట్టారు అంటే ప్రవక్త అయిన హగ్గయి, ప్రవక్త అయిన జకర్యా వారితో కలిసి పనిచేశారు. రాయిని ఎత్తేవాడు ఎంత కష్టపడుతున్నాడో యెహోవా పేరట ప్రవచనం చెప్పేవాడు కూడా అంతే ప్రయాసపడుతున్నాడు. ఇద్దరికి ప్రతిఫలమే. ఎందుకు నేను అది చూపించాను అంటే, జకర్యా కానీ హగ్గయి కానీ యెహోవా మందిర పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ మందిరం సంపూర్తి అయ్యేదానికి ప్రవచనాలు చెప్తున్నారు. హగ్గయి, జకర్యా ఇరువురు యెహోవా మందిరాన్ని జెరుబ్బాబెలు, యెషూవ ఇరువురు కడుతూ ఉన్నప్పుడు, వారి ఆధ్వర్యంలో నిర్మించబడుతూ ఉన్నప్పుడు, జకర్యా, హగ్గయి వీళ్ళిరువురు ప్రవచనాల ద్వారా మందిరాన్ని కడుతున్నారు. వారి చేతుల్ని బలపరుస్తున్నారు, వారి ఉద్దేశాలను దృఢపరుస్తున్నారు, వారి మనసుల్ని ధైర్యపరుస్తున్నారు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు పదండి అని వారిని పురికొల్పుతున్నారు. జకర్యా మాట్లాడుతున్నది యెహోవా మందిరం కట్టబడుతూ ఉన్నప్పుడు ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ దొంగల గురించి. జకర్యా మాట్లాడుతూ ఉన్నది యెహోవా మందిరం కట్టేటప్పుడు ఎవరైతే ప్రమాణాన్ని తప్పారో వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి చెబుతాను, 20 మూరల పొడవు 10 మూరల వెడల్పుతో కూడినటువంటి ఆ పుస్తకంలో 2 శాపాలు ఉన్నాయి. ఒకవైపు దొంగలకి సంబంధించిన శాపాలు, ఇంకోవైపు అప్రమాణికులకు సంబంధించిన శాపాలు. దొంగలు ఎవరు ఇక్కడ అంటే, యెహోవా మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు దేన్నో దొంగలించారంట. ఆ దొంగలో యెహోవా మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు మాట తప్పారంట. ఆ అప్రమాణికులు ఇరువురికి శాపాలు ప్రకటిస్తూ దేవుని వాక్యం బయలువెళ్తుంది. దేవుడే బయలుదేరి చేస్తున్నాడు. 2వ ప్రశ్న, ఇంతకీ ఏం దొంగలించారు, ఇంతకీ ప్రమాణాన్ని ఎలా తప్పారు అనంటే, మనం జకర్యా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనసులో ఏముండాలి? ఎజ్రా గ్రంథం ఉండాలి, హగ్గయి గ్రంథం ఉండాలి, జకర్యా గ్రంథం ఉండాలి. ఈ 3 పక్క పక్కన పెట్టుకొని చూసినప్పుడే మనకు
విషయం అర్థమవుతుంది. చాలామంది బైబిల్ ఎలా చదువుతారు అంటే జకర్యానే, ఇది పొరపాటును కూడా అర్థం కాదు పాపం, చదవరు చాలామంది. చదివినా సరే ఎక్కడైనా వాగ్దానాలు ఉంటే వెతుక్కుంటారు, కానీ జకర్యా గ్రంథం చాలామంది తెలియదు. అర్థమైతే ఎంత మాధుర్యంగా ఉంటుందంటే ఇప్పుడు మీకు అర్థం చేస్తాను. ఒకసారి హగ్గయి గ్రంథానికి వద్దాం. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మరొక్కసారి చదివి వినిపిస్తాను. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని ఎవరంటున్నారు? దేవుడు హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు. యూదులు ఏం చేస్తున్నారంట, ఒకవైపు మందిరం పాడైపోయింది, 70 సంవత్సరాలుగా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక పాడైపోయింది, దెబ్బగా మారిపోయింది, రాళ్ళ కుప్పగా మారిపోయింది. గతంలో మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారంట, సరంబి వేసిన ఇల్లు కట్టుకుంటున్నారంట. ఒకవైపు దేవుని మందిరం పాడైపోయింది, వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, సరంబి వేసిన ఇండ్లు రంగురంగులుగా శృంగారించుకుంటున్నారు. ఇండ్లని చందనపు రాళ్ళు వేసుకుంటున్నారు, దేవదారు రాళ్ళు దూలాలుగా వేసుకుంటున్నారు, మంచి చలువరాళ్ళతో ఇల్లు కట్టుకుంటున్నారు. దీన్నే కదా జకర్యాలో అన్నాడు, అప్రమాణికుల ఇండ్లలోనికి వెళ్ళి ఆ పుస్తకము వారి దూలాలను పడగొడుతుంది. ఎందుకు దూలాలు అంటున్నాడు? మనలాగా అలా అడవికి వెళ్ళి ఏదో ఒక బలమైనటువంటి ఏ రావిదో వేపదో ఇలాంటి దూలాలు కాదు వేస్తున్నారు. మన వాళ్ళు చందనపు మురాలు వేస్తున్నారు, దేవదారు మురాలు వేస్తున్నారు, చాలా కాస్ట్లీ దూలాలు వేస్తున్నారు. అందుకంటున్నాడు మీ కాస్ట్లీ దూలాలు, ఖరీదైన దూలాలు పడగొడుతుంది దేవుని వాక్యము. గోడలోని రాళ్ళు అని ఎందుకంటున్నాడు? మామూలు రాళ్ళు కాదు, చలువు రాళ్ళు వేసి కట్టుకుంటున్నారు. మీరు సరంబి వేసిన ఇళ్ళలో నివాసం ఉంటున్నారు. ఒకవైపు నా మందిరం పడిపోయింది, మీరు కోరెషు అనుమతితో బయలుదేరి వచ్చారే, అప్పుడు ఎందుకు వచ్చారు తెలుసా? మీరు మా దేవుని మందిరాన్ని కట్టుకోవాలి అని కదా వచ్చారు. మా దేవుని మందిర పనిలో మేము సహాయపడాలి, మా వంతు సహాయం చేయాలి అని కదా వచ్చారు. అక్కడ వెండిని బంగారాన్ని తీసుకున్నారు కదా వాళ్ళ చేత. ఎందుకు తీసుకున్నారు? దేవుని మందిరంలో వినియోగించడం కదా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? సరంబి వేసిన ఇల్లు కట్టుకుంటున్నారు. మంచి మంచి దూలాలు, మంచి మంచి చలువురాలు, మంచిదే కట్టుకోండి, తప్పులేదు. కానీ ఒకవైపు నా మందిరం పాడై ఉంటే మీరు ఇల్లు ఎలా కట్టుకుంటారు అని నేనంటంలే, హగ్గై మాట్లాడుతున్నాడు. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? మీరు ప్రమాణాన్ని తప్పారు. మా దేవుని మందిరాన్ని కట్టుకోవాలని ప్రమాణంతో బయలుదేరి వచ్చారు. వెండి బంగారాలు ఎందుకు తీసుకున్నారు వాళ్ళ దగ్గర? మా దేవుని మందిర పనిలో వినియోగిస్తామని కదా. మీరు ప్రమాణాన్ని తప్పారు కనుక మీ మీదకి శాపం బయలుదేర చేస్తున్నా నేను అంటున్నాడు దేవుడు. అప్రమాణికులు ఎవరో తెలిసింది కదా. ఇప్పుడు దొంగలు ఎవరు ఇంతకీ? జకర్యా గ్రంథం తర్వాత మలాకి గ్రంథం ఉంటుంది, 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? దొంగలు వచ్చారు ఇక్కడ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మలాకి గ్రంథం కూడా మందిరానికి సంబంధించినటువంటి పుస్తకమే. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? ఈ ప్రశ్న అడగానే వెంటనే వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు మరలా. అయితే మీరు నా యొద్ద దొంగిలితరే, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ, ఇది వచ్చిన సమస్య. మీరు దొంగతనం చేశారు అంటే వాళ్ళు అంటున్నారు మేము దొంగతనం చేశామా? దేని విషయంలో దొంగతనం చేశాం అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితరే. 10వ భాగాన్ని, ప్రతిష్టార్పణల్ని మీరు ఇవ్వకుండా దొంగలించారు నా దగ్గర. నాకు రావాల్సిన 10వ భాగాన్ని, నాకు రావాల్సిన ప్రతిష్టార్పణల్ని ఏం చేశారు? మీరు దొంగలించారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి చెందవలసిన దాన్ని మనం దేవుడికి చెందనివ్వకుండా చేస్తే మనం ఏమవుతామంట? శాపగ్రస్తులు. ఇదే కదా జకర్యా గ్రంథంలో మాట్లాడాడు. ఇది లోకమంతటి మీదకి వెళుచున్న శాపమే. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి.
దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. నా మందిరంలో ఆహారం ఉండాలి అంటే మీరు దశమ భాగాన్ని తీసుకుని రావాలి అని మలాకి ద్వారా చెప్పిస్తున్నాడు. ఇద్దరు దొంగలు వచ్చారా? మొదటి దొంగలు అప్రమాణికులు ఎవరంటే దేవుని మందిరం పాడైపోయి ఉన్నప్పుడు వీళ్ళు సరంబి వేసిన ఇళ్లలో ఉన్నారు. వీళ్ళు అసలు ఎందుకు బయలుదేరి వచ్చారు అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి బయలుదేరి వచ్చారు. అక్కడ వెండి బంగారాలు ఎందుకు తీస్తున్నారు అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి. పోయిన వారం చెప్పుకున్నాం కదా మనం, కోరెషు ఎలా పంపించాడు వీరిని అని. వెండి బంగారాలతో పంపించాడు కదా మందిరం కోసమని. అయితే వీళ్ళు ఆ ప్రమాణాన్ని మీరి వేల ఇండ్లు కట్టుకుంటున్నారు. దొంగలు ఎవరు అంటే దశమ భాగాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుని మందిరంలో ఆహారం లేకుండా చేస్తున్నారు. మందిరాన్ని కట్టడం మాత్రమే కాదు, మందిరంలో సేవ జరగాలి. మందిరంలో సేవ జరగాలి అంటే లేవీయులకి తిండి ఉండాలి. లేవీయులకు తిండి రావాలంటే మిగిలినటువంటి 11 గోత్రాల ప్రజలు వీరికి దశమ భాగాన్ని తీసుకొని రావాలి. అప్పుడు లేవీయులు దేవుని సేవ చేస్తారు, మిగిలిన వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, వారి పాప ప్రాయచిత్తార్థమైనటువంటి బలులను అర్పిస్తారు. దేవుడికి సంబంధించినటువంటి పరిపాలనలో యోదయ దేశాన్ని ఉంచుతారు లేవీయులు. ఎప్పుడైతే లేవీయులకు తిండి దొరకలేదో వాళ్ళు పొలానికి వెళ్తారు, వాళ్ళు పనికి వెళ్తారు, దేవుని పని ఆగిపోతుంది. కనుక మీరు దశమ భాగాన్ని నా దగ్గర నుంచి దొంగలించారు. అలా దశమ భాగాన్ని దొంగలించిన దొంగల మీదకి శాపము, దేవుని మందిరాన్ని కట్టే విషయంలో నిర్లక్ష్యం చూపించినటువంటి అప్రమాణికులకు శాపం ప్రకటిస్తూ ఆ పెద్దదైనటువంటి పుస్తకం బయలుదేరి వెళ్తూ ఉంది. ఇది జకర్యా చూశాడు. ఇక్కడ మీకు మాట చెప్పాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం ఉందా? ఆ 3వ అధ్యాయానికి పక్కనే ఒక పేపర్ ఉందా, 4వ అధ్యాయం పేపరు. ఆ పేపర్ను మీరు ఇలా తిప్పితే మీకేం కనపడుతుంది? కుడివైపున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన అని ఉంది. అంటే మలాకి గ్రంథానికి ఇటు మత్తయి సువార్తకి మధ్యలో ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ మీద ఏముంది? క్రొత్త నిబంధన అని. ఈ పేపర్ కనుక లేకుండా ఇలాగే కొనసాగి ఉంటే, మలాకి గ్రంథం పక్కనే మత్తయి సువార్త వచ్చి ఉంటే, ఇప్పుడు మనం దశమ భాగం తీసుకుని రండి అని నేను చెబితే మీరు తీసుకొని రావాలి. కానీ ఈ ఒక్క పేపర్ను చూసావా, క్రొత్త నిబంధన అని? ఇది ఇటువైపు ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఇటువైపు రానివ్వదు, మత్తయి సువార్తలోనికి రానివ్వదు, క్రొత్త నిబంధనలోకి రానివ్వదు. ఎలా రాణిస్తుంది అంటే దీనిని మార్చి ఇటువైపు తీసుకుని వస్తుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీకు ఎవరైనా కువైట్ నుంచి డబ్బు వేశారనుకోండి, కువైట్లో డబ్బు ఎలా ఉంటుంది? దినార్లు అంటారు కదా, అక్కడ దినార్లు అంటారు. వాళ్ళు 100 దినార్లు వేశారనుకో అక్కడ, ఇక్కడ మనకి 100 రూపాయలు రాదు. ఎంత వస్తుంది? అక్కడ దినారు మన ఇండియన్ కరెన్సీలోకి ఎంత మారిస్తే ఎంత వస్తుందో అంత డబ్బు వస్తుంది కదా. అలాగే దినారును తీసుకొని మనం జేబులో పెట్టుకున్నాం అనుకో, భారతదేశంలో ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వరు. అక్కడ ఓ దినారు ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చి మన భారతదేశంలో షాపులోకి వెళ్ళి ఒక చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వరు, అది దొంగ నోటు అనుకుంటారు. ఒక దేశంలో ఉన్న కరెన్సీ ఇంకో దేశంలో చెల్లదు. మరి ఎలా చెల్లుబాటు చేసుకోవాలంటే దాన్ని మార్చేటువంటి సెంటర్లు ఉంటాయి, వెస్టర్న్ యూనియన్ అని. అక్కడికి వెళ్తే దాన్ని మన భారతదేశం కరెన్సీలోకి మారుస్తారనమాట. అలా మార్చకుండా మనం వాటిని వాడుకోలేం. అర్థమైంది అనుకుంటాను. అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి సమాచారాన్ని యథాతథంగా క్రొత్త నిబంధనలు తెస్తే మారదు, చెల్లదు. ఏం చేయాలి? పాత నిబంధనలో ఉన్న సమాచారాన్ని క్రొత్త నిబంధనలోనికి మార్చుకోవాలి. అలా మార్చుకోవడం తెలియనటువంటి చాలామంది అపార్థం చేసుకొని ఈరోజు పరిచర్యని భ్రష్టు పట్టించారు. దశమ భాగం అనే బైబిల్లో ఉంది కదా, ఉంది ఉంది లేదని ఎవరు చెప్పారు? ఉంది. అయితే ఆ దశమ భాగాన్ని క్రొత్త నిబంధనలకు మనం తెచ్చుకోవాలంటే దాన్ని మార్చాలి. పాత నిబంధనలో సున్నతి ఉంది, చేయించుకుందామా? చేయించుకోం కదా. ఎందుకు?
రక్తాలు కారుతాయి, నొప్పిగా ఉంటుంది, అందుకని దాన్ని వదిలిపెట్టేస్తాం. పాత నిబంధనలో బలు అర్పించమని ఉంది, ఉదయం సాయంకాలం. అర్పిద్దామా? వద్దు. ఒక్కో పొట్టేలు ఎంత అండి? ఎందుకు వచ్చిన గొడవ? అది ఖర్చుతో కూడుకున్న పని, దాన్ని చేయం. పాత నిబంధనలో చాలా ఆచారాలు ఉన్నాయి, అవన్నీ కష్టంతో కూడుకుని చేయం. ఏది లాభసాటిగా ఉంది? దశమ భాగం అనేది పెట్టుబడి లేకుండా లాభసాటిగా ఉంది, కాబట్టి యథాతథంగా తీసుకుందాం అనేటట్టుగా తీసుకుంటున్నారు. అలా కాదు. పాత నిబంధనలో ప్రతిదాన్ని క్రొత్త నిబంధనలకు మార్చుకోవాలి. మన మీద ఉన్నటువంటి అపోహ ఏంటంటే, క్రైస్తవంలో చాలామందికి పాస్టర్ జాన్ పాల్ ఏం చెప్తాడు అంటే, కానుకలు తీసుకోకండి అని చెప్తాడు అని అంటున్నారు. సారీ, నేను అలా ఎప్పుడు చెప్పలేదు. కానుక అన్నది పాస్టర్లు కనిపెట్టినటువంటి విధానం కాదు. ఇది కానుక అన్నది దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతి. కానుక లేకపోతే సేవకుడు ఎలా పోషించబడతాడు? మీరంతా పనికి వెళ్తున్నారు, మీకు రోజుకో నెలకో వారానికో మీకు డబ్బు వస్తుంది. మరి నేనేం పని చేస్తున్నాను? ఇంతకీ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని పనిలోనే ఉంటాను. మరి నాకు జీతం ఎలా? నా దగ్గర నుంచి మీకు వాక్యం అందుతుందా? నా దగ్గర నుంచి మీకు వాక్యం అందుతుంది, నా ద్వారా మీకు ఆత్మీయమైన ఆహారం అందింది. మీ ద్వారా నాకు భౌతికమైన ఆహారం రావాలి. నేను చెప్తున్నాను ఈ మాట, నేను చెప్పటం వల్ల అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అని అడుగుతున్నాడు. మేము మీకు ఆత్మ సంబంధమైన విత్తి ఉండగా మీ దగ్గర నుంచి శరీర సంబంధమైన కోసుకోవడం పెద్ద విశేషమా అంటున్నాడు. శరీర సంబంధమైన ఫలాలు గొప్పవా? ఆత్మ సంబంధమైన ఫలాలు గొప్పవా? ఆత్మ సంబంధమైన ఫలాలు గొప్పవే. మీరు జకర్యా గ్రంథాన్ని ఈ నెలంతా చదవండి, మీకు ఎంత అర్థమైందో ఒక పేపర్లో వ్రాసుకోండి. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 10 నిమిషాలు, తర్వాత మీకు ఎంత అర్థమైందో మీరు వ్రాసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇక మరలా మీరు ఆలోచించాల్సిన అక్కర్లే. అంత స్పష్టంగా అరటిపండు వలచి నోట్లో పెట్టినంత సులువుగా అంత ఆనందంగా ఉంటుంది నేను వివరించిన తర్వాత. మరి నాకెలా అర్థమైంది? మీకు నెల చదివితే అర్థం కాలే, మరి నాకెలా అర్థమైంది అని అంటే, మీకంటే ఎక్కువ చదివాను. మరి ఇంత కష్టం నేను అనుభవించి ఇంత సారాన్ని మీకు ఇచ్చినప్పుడు మరి నా కష్టానికి ప్రతిఫలం ఎక్కడా? అలా ఆకాశవాణి రేడియోలో వార్తలు విన్నట్టుగా అలా శ్రోతల్లాగా విని అలా వెళ్ళిపోతే నా కష్టానికి ప్రతిఫలం ఎక్కడా అని నేను అడుగుతున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునేట గొప్ప కార్యమా? కొత్త నిబంధనలో దశమ భాగం లేదు. క్రొత్త నిబంధనలో సేవకుణ్ణి పోషించవలసిన బాధ్యత సంఘానిది. ఆ రోజు పాత నిబంధనలో యెహోవా ఆలయం ఉంది కాబట్టి, యెహోవా ఆలయంలో లేవీలు పనిచేయాలి కాబట్టి, యాజకులు ఉన్నారు కాబట్టి, బలి వ్యవస్థ ఉంది కాబట్టి, లేవియ గోత్రాన్ని పోషించే బాధ్యత మిగిలినటువంటి గోత్రాల మీద దేవుడు పెట్టాడు. దాన్నే దశమ భాగం అని పిలిచాము. క్రొత్త నిబంధనలో పాస్టర్ ఉన్నాడు, కాపరు ఉన్నాడు. ఈ కాపరిని పోషించవలసిన బాధ్యత సంఘానిది అని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. దశమ భాగం ఇవ్వవద్దా? క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వవద్దా? నా ప్రశ్న ఏంటంటే, దశమ భాగం దగ్గరికి ఎందుకు ఆగిపోతుంది? 100లో 10 దశమ భాగం అనుకో, క్రొత్త నిబంధనలో 10 ఎందుకు ఇస్తావు? 90 ఇవ్వు, ఇబ్బంది ఏంటి? దశమ భాగం అని 10 ఎందుకు ఆగిపోయావు? 20 ఇవ్వు, 30 ఇవ్వు, 70 ఇవ్వు, 90 ఇవ్వు, 100 రూపాయలు ఇవ్వు. వద్దంటాడా? అపోస్తలుల పాదముల దగ్గర తమ చర స్థిరాస్తులమ్మి వారి పాదముల దగ్గర పెట్టారు ఆనాటి సంఘం అని రాయబడింది. చర స్థిరాస్తి అంటే దశమ భాగం అన్నా? దశమ భాగం కంటే చాలా రెట్లు పెద్దదనా? క్రొత్త నిబంధనలో దశమ భాగం అనే కట్టడి లేదు, ఇంతే ఇవ్వాలని లేదు. ప్రభు పరిచర్య కోసం ఎంత చేయగలిగితే అంత చేయాలి. నేను దశమ భాగం ఇవ్వకండి, దశమ భాగం కొత్త నిబంధన పదం కాదనగానే నాకు చాలామంది ఫోన్ చేశారు, పాస్టర్లు, అదేంటన్నా మీరు అలా మాట్లాడుతున్నారు, ఇంతవరకు మీ ప్రసంగాలన్నీ చాలా బాగున్నాయి,
మీ ప్రసంగాలు విని మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. కానీ ఒక్కసారిగా మీరు దశంభాగం లేదనగానే ఎందుకో మేము తట్టుకోలేకపోతున్నామన్నా, జీర్ణించుకోలేకపోతున్నామన్నా, దశంభాగం లేకపోతే సేవన జరుగుతుందన్నా అని ఎంతమంది ఫోన్ చేశారు తెలుసా? ఎంతమంది పాస్టర్లు ఫోన్ చేశారు తెలుసా? నేను అన్నది దశంభాగం లేదని, కానుక లేదని కాదు. ఆదిమ సంఘం తమ చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టిందంటే అర్థం దశంభాగమనా? దశంభాగం కంటే చాలా రెట్లు ఎక్కువనా? కానుక తీసుకోవద్దని కాదు నేను చెప్పింది, కానుక అడగొద్దని. ఇంకోసారి, కానుక తీసుకోవద్దని కాదు నేను చెప్పింది, కానుక గురించి ప్రతి ప్రసంగంలో చెప్పొద్దు అని. కానుక గురించి పదే పదే మోటివేట్ చేయొద్దు అని. ఒకవేళ కానుక గురించి అడిగినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఎందుకంటే మీరు నా మంద, నా సంఘం. మొత్తం ప్రపంచాన్ని ఎందుకు అడుగుతాను? మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? మరియు పని చేయకుండాటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే నేను బర్నబా మాత్రమే కష్టపడుతున్నాం, చేతులతో పని చేస్తున్నాం, డేరాలు కొడుతున్నాం, మా సొంత చేతులతో కష్టపడి పరిచర్య చేస్తున్నాం. కానీ ఇంకొకరు వచ్చి మేము అపోస్తులు అని చెప్పుకుంటే, మేము బోధకులు అని చెప్పుకుంటే వారికి చదివింపులు చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. మొదటి వచ్చిన చూడండి ఆయన బాధ, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తులుడను కానా, మన ప్రభువైన యేసుక్రీస్తు నేను చూడలేదా? ప్రశ్న చూడండి, ఆయన అడుగుతున్న ప్రశ్న. నాకు స్వాతంత్రం లేదా? నేను అపోస్తులుని కాదా? నేను యేసు ప్రభువుని చూడలేదా? ఎందుకు అడుగుతున్నాడు? ఇంకొకడు అపోస్తులుడు అంటే వాడికి చదివింపులు వేస్తున్నారు, ఇంకొకడు యేసు ప్రభువుని చూశాడంటే చదివింపులు వేస్తున్నారు, ఇంకొకడు నేను సువార్థికుని అంటే వాడికి చేస్తున్నారు. కానీ నా దగ్గరికి బర్నబా దగ్గరికి వస్తే మాత్రం మేము అడిగితే అదోలా చూస్తున్నారు ఏంటి? పెనుగులు ఆడుతున్నాడు ఆయన. ఇమ్మని చెబితే అపార్థం చేసుకుంటున్నారు, ఇవ్వద్దు అంటే ఇవ్వకుండా వదిలిపెట్టేస్తున్నారు. ఏం చెప్పాలో తెలియటంలో, ఏం చేయాలో తెలియటంలే. అందుకని ప్రశ్నిస్తున్నాడు, నేను స్వతంత్రుని కానా? నేను అపోస్తులుని కాదా? నేను యేసు ప్రభువుని చూడలేదా? పని చేయకుండా ఉండడానికి నేను బర్నబా మాత్రమే ప్రత్యేకించబడ్డామా? మిగతా వాళ్ళు ఏమో పని చేయకుండా మేము సేవకులు అని చెప్పుకుంటున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ నేను బర్నబా మాత్రం పని చేసుకుంటూనే సేవ చేయాలన్నా? మాకు ఆ స్వాతంత్రం లేదా? మేము పని చేయకుండా పరిచర్య చేయడానికి, మీ ద్వారా మేము పోషించబడ్డానికి అర్హులం కాదా? అలాగని మేమేమైనా యేసు ప్రభువుని చూడలేదా? ఆయన పెనుగులాట చూస్తున్నారా అని ఆయన చెబుతున్నాడు 7వ వచనంలో. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? దండు అంటే ఆర్మీ, సైన్యం. నేను సైన్యంలోకి వెళ్ళాను అనుకో, నాకు భోజనం ఎవరు పెట్టాలి? రాజుగారు పెట్టాలి. నాకు జీతం ఎవరు ఇవ్వాలి? రాజుగారు ఇవ్వాలి. నాకు యూనిఫామ్ ఎవరు ఇవ్వాలి? రాజుగారు ఇవ్వాలి. నాకు కత్తి ఆయుధాలు ఎవరు ఇవ్వాలి? రాజుగారు ఇవ్వాలి. నాకు గాయమైంది ఎవరు ఖర్చులకు ఇవ్వాలి? రాజుగారు ఇవ్వాలి. ఎందుకని? నేను రాజుగారి కోసం పనిచేస్తున్నా కాబట్టి రాజుగారు నాకు ఇవ్వాలి. అలా కాకుండా రాజుగారు అంటే మీరేం డబ్బు ఇవ్వకండి, జీతం ఇవ్వకండి, నా జీతాన్ని నేనే ఇచ్చుకుంటాను, నా కత్తిని నేనే కొనుక్కుంటాను, నా వస్త్రాలు నేనే తెచ్చుకుంటాను అంటే వెటకారం కాదు. అది అంటున్నాడు చూడండి, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయనా? నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి సైనికున్నైతే నాకు డ్రెస్ ఎవరు ఇవ్వాలి? యేసు ప్రభు కాదా? నాకు కత్తులు ఎవరు ఇవ్వాలి? యేసు ప్రభు కాదా? నన్ను పోషించాల్సిన, జీతం ఇవ్వాల్సింది ఎవరు? యేసు ప్రభు కాదా? కానీ నాకు బర్నబాకి జీతం ఇవ్వట్లే ఎవరో, నాకు బర్నబాకి కత్తులు ఇవ్వటం ఎవరో, నన్ను బర్నబాని పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరో. మా సొంత ఖర్చు పెట్టుకొని మేము దండులో కొలువు చేయాలన్నా? ప్రశ్న చూడండి ఎంత నిష్ఠూరంగా ఉందో. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయనా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఎంత నిష్ఠూరమైన ప్రశ్న. ద్రాక్ష తోట వేసి ద్రాక్ష ఫలాన్ని తినని వాడెవడు? మేమే, నేను బర్నబా ఇద్దరం. మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? నేను బర్నబా ఇద్దరమే. మిగతా వాళ్ళు అపోస్తులని బోర్డు పెట్టుకున్నారు. అపోస్తులకు రావాల్సిన గౌరవాలన్నీ వస్తున్నాయి, కానీ నాకు బర్నబాకు మాత్రం మందను కాస్తాం,
పాలు మాత్రం మాకిచ్చే గొర్రెలు లేవు. మేము ద్రాక్ష తోట వేస్తాం, ద్రాక్ష పండ్లు మాకు దక్కటంలే. మేము సైనికులుగా పహార కాస్తున్నాం, జీతం లేదు. ఎంత నిష్ఠూరమైన ప్రశ్న అంటే, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 34 వచనం, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నా అవసరాల కోసం, నాతో ఉన్నవారి అవసరాల కోసం ఎవరి హస్తాలు కష్టపడ్డాయి? అపోస్తలుడైన పౌలు హస్తాలు కష్టపడ్డాయి. 18వ అధ్యాయం మీరు చూస్తే పౌలు డేరాలు కుట్టాడు. పగలంతా సువార్త, రాత్రంతా డేరాలు. నిద్రపోయింది ఎప్పుడు? మన నిద్రపోతే ఖర్చులు కండి. అదేంటి పౌలు, నువ్వు అపోస్తలుడు కదా, నీ కానుకలు రావా? నాకు మాత్రం ఎవరండి, ఇంకందరికి ఇస్తారు. 2016 సంవత్సరం నుంచి ఈ చర్చి ఇంత డెవలప్ కావడానికి కారణం ఏంటంటే నా సొంత ఖర్చు, నా సొంత డబ్బు, ప్రతిదానికే. మీరు గతంలో ఆయా చర్చిలకు వెళ్ళారు కదా, ఇలాగే జరిగిద్దా పరిచర్య? కనీసం నెలకు ఒకసారి నాన్ వెజ్ తింటున్నామా? మాంసం తింటున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను పోల్చుకొని చెప్తున్నా అపోస్తలుడైన పౌలు బాధని. రాత్రంతా డేరాలు కొడుతున్నాను, పగలంతా సువార్త చేస్తున్నాను. ఎందుకు డేరాలంటే, సువార్త చేయాలంటే డేరాలు కొట్టాల్సిందే. అదేంటి కానుక రాదా? రాదు. కొరింథీ పత్రిక ఆయన అంటున్నాడు, నిష్ఠూరంగా అడుగుతున్నాడు, ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకుని దండలో కొలువు చేస్తాడా? నేను చేస్తున్నా. నా అవసరాల నిమిత్తము, నాతో ఉన్నవారి అవసరాల నిమిత్తం. పక్కన వాళ్ళు కూడా ఈయనే కానుక ఇస్తున్నాడంట. ఈయనకు వచ్చే కానుకలు లేవు, ఈయనే ఇస్తున్నాడంట. మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు, ద్రాక్ష తోట వేసి ఫలాలు తినని వాడేవాడు అని మాట్లాడుతూ 8వ వచనంలో, ఈ మాటలు లోకాచారం బట్టి చెప్పుతున్నానా? ఈ మాటలు నా సొంత మాటలు కాదు, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పట్లేదు అని ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుతున్నది. ఏం చెప్తుంది ధర్మశాస్త్రం అంటే, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి ఏం పెట్టకూడదు? చిక్కం పెట్టకూడదు. చిక్కం అంటే తెలుసా మీకు? ఎద్దు చేత కళ్ళము తొక్కిస్తున్నప్పుడు దాని మూతికి చిక్కం పెట్టకూడదు. పెడితే అది మంచి పద్ధతి కాదు. అది తొక్కుతుంది కదా, తింటుంది, తిననివ్వు. ఎంత తింటుంది? తొక్కేదానికి తినే అధికారం ఉంటుంది కదా. తొక్కని దానికి చిక్కం పెడితే ఒప్పుకుందా, కానీ తొక్కేదాన్ని చిక్కం పెట్టడం ఏంటి? అలా ఎవరైతే సేవ చేస్తున్నారో వారి మూతికి చిక్కం పెట్టకూడదు. ఈ ఆదివారం వాక్యం అందించడానికి ఎంత ఆలోచించాలి, ఎంత చదవాలి, ఎంత సిద్ధపడాలి. కానీ నా మూతికి చిక్కం పెడితే నేనేం తినాలి? ఇది నా కోసం చెప్పుకోవటంలే, యావత్తు సేవ చేస్తున్న వారందరి కోసం చెప్తున్నాను. యావత్తు సేవ చేస్తున్న వారందరి కోసం మీ చెవుల్లో ఈ వాక్యం వినబడ్డానికి నేను ఎంత ప్రయాసపడ్డాను. కళ్ళం తొక్కితే కదా ధాన్యం వచ్చింది. ఈ జకర్యా గ్రంథాన్ని పిండి కొడితే కదా సారం వచ్చింది. సారాన్ని మీకు వివరిస్తూ ఉన్నది. మరి ఇంత తొక్కినప్పుడు నా మూతికి చిక్కం పెడుతున్నావంటే అన్యాయం కాదా అని అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు. నేను దశంభాగం అడక్కండి అని చెప్పాను, కానీ కానుక తీసుకోవద్దని చెప్పలే. కానుక అడక్కండి అని చెప్పాను, కానీ కానుకను తీసుకోవద్దని చెప్పలే. ఈరోజు ఏం చెప్తున్నాను అంటే, సంఘానికి తన బాధ్యతను గుర్తు చేస్తున్నా. ఓ సంఘమా, కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. ఇది నా మాట కాదు, అపోస్తలుడైన పౌలు ఆవేదన. నన్ను బర్నబాను ప్రత్యేకపరిచి మాకు ₹1 ఎవరు, కానీ ఎవడైనా నేను అపోస్తలుడు అంటే వాళ్ళకు సమర్పించుకుంటున్నారు. మాకు స్వతంత్రం లేదా? వాళ్ళు అపోస్తలులు అండి, యేసు ప్రభుతో వాడు తిరిగారండి. మరి నేను చూడలేదా యేసు ప్రభుని దమస్క మార్గంలో? నాతో మాట్లాడలేదా ఆయన? నిష్ఠూరంగా అడుగుతున్నాడు కదా. అక్కడ చర్చి కడుతున్నా, ఇక్కడ చర్చి కడుతున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటే సమర్పించుకుంటున్నారు. అడిగితేనేనా, అడగకపోతే లేదా? మరి ఎలా ఎద్దు కళ్ళాన్ని దొక్కుతుంది బలం లేకపోతే, చిక్కం పెడితే? అలాగని నేను అందరికి ఇమ్మని చెప్పటంలే. త్రిభుజాకారంలో బిల్డింగ్ కట్టి పైన సిలువ పెట్టిన ప్రతిదీ చర్చి కాదు అని 100 సార్లు చెప్పాను ఇప్పటికి. నేను ఏది నిజమైన సేవో అక్కడ మంద పాలు ఇవ్వాలి, ద్రాక్ష పండ్లు కావాలి. అక్కడ తొక్కబడుతున్నటువంటి ఆ ఎద్దుకి మేత కావాలి.
ఆ సైనికుడికి జీతం కావాలి. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుతున్నాడా? దేవుడు ఎడ్ల కోసం చెప్తున్నాడా అని ప్రశ్న వేసి, కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం త్రొక్కించువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. కళ్ళం చేసేవాడు ఆశతో చేస్తాడు, నాకు ధాన్యం వస్తుందని. మరి సేవకుడు, నేను మాట్లాడుతున్న సేవకుడు అన్న ప్రతిసారి ప్రతి పాసను మనసులో పెట్టుకోకండి. ఎవరు నిజంగా నికార్సుగా పరిచయం చేస్తున్నారో వాళ్ళను మాత్రమే మనసులో పెట్టుకోండి. ఎందుకు అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళు చాలా ఎత్తెదిగిపోయారు. ఆ నీడలో నిజం చెప్పే వాళ్ళు కనబడటంలే, ఆ నీడలో కలిసిపోయారు. అందుకనే చాలామంది నిజం చెప్పడానికి ధైర్యం చేయటంలే, సాహసం చేయటంలే. నిజం చెప్తే తిండి దొరకటంలే, సత్యం చెబితే కడుపు నిండటంలే, సువార్త ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే వాళ్ళు వర్ధిల్లటంలే. అందుకని ఎంత తొందరగా డెవలప్ అవుతున్నారు అబద్ధం చెప్పి, దాంట్లోకి వెళ్తున్నారు అంతా. ఎందుకు ఈరోజు సేవ కుంటుబడిందంటే, ఎందుకు ఈరోజు పరిచర్య కుంటుబడిందంటే, ఎందుకు సువార్త ఆగిపోయింది, నిజమైన సువార్త ఆగిపోయిందంటే, నిజమైన సువార్త చెప్పే వాళ్ళకి మేత పెట్టేవాళ్ళు లేరు, ద్రాక్ష పండ్లు ఇచ్చేవాళ్ళు లేరు, పాలు పోసేవాళ్ళు లేరు, జీతం ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి అబద్ధంలో తొందరగా పైకి వెళ్ళొచ్చు, కాబట్టి తొందరగా అభివృద్ధి చెందుతున్నారు, కాబట్టి అబద్ధాన్ని ఎంచుకుంటున్నారు అందరూ. కనుక సేవకుడు, సేవ అనగానే ప్రతి వ్యక్తి నేను సేవకుడు అంటం లేదు. ప్రత్యేకించి కార్పొరేట్ పాస్టర్లు నేను సేవకులు కాదు కదా, విశ్వాసులు కాదు కదా, అసలు మనుషుల కిందనే లెక్కేసుకొని నేను వాళ్ళని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దున్నేవాడు ఆశతో దున్నాలి, కళ్ళం దొరికేవాడు ఆశతో తొక్కాలి. ఏం ఆశతో? నాకు ధాన్యం వస్తుందని. మీరు ఈ వారం పని చేస్తారు కదా, పోయిన సోమవారం నుంచి నిన్న శనివారం సాయంకాలం వరకు పని చేశారు. కష్టపడ్డారా? కష్టపడిన దానికి జీతం వచ్చిందా? రాలేదా? వచ్చింది కదా. ఒకవేళ రాలేదనుకో, మీరు బాధపడతారు కదా, ఊరికే చేయరు కదా. సమయం అయిపోయిన తర్వాత ఒక్క ఇటుకు ఎత్తమని ఎత్తరు కదా. టైం అంటే టైమే కదా. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు, ఈ ఆదివారం కూడా మొత్తం రోజులన్నీ పని చేస్తూనే ఉన్నా నేను. మరి నాకు జీతం ఎక్కడ? నేను మిమ్మల్ని అడగటంలే. ఒక సేవకుడు ఆవేదన అపోస్తలుడైన పౌలు పెనుగులాడుతున్నాడు. ఓ కొరింథీయులారా, నన్ను బర్నబాను ప్రత్యేకపరిచారు, మిగిలినటువంటి అపోస్తలుగా చెప్పుకుంటున్న వాళ్ళని, యేసుప్రభువుని చూశాను చెప్పుకుంటున్న వాళ్ళని అందరూ ఎక్కించారు. నేను అపోస్తలుని కాదా? నాకు స్వతంత్రం లేదా? నేను యేసుప్రభువుని చూడలేదా? నేను బర్నబా ఇద్దరే ప్రత్యేకించబడ్డామా? ప్రత్యేకించి ఆనాటి ప్రపంచమంతా తిరిగిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నారు. కానీ వీళ్ళకి దక్కిన గౌరవం ఏంటంటే, వాళ్ళకి ఇవ్వాలని ఎవరికి అనిపించలే, కానీ మిగతా వాళ్ళకు ఇవ్వాలనిపించింది. 2వ కొరింథీ పత్రికలో సూపర్ అపోస్టల్స్ అని వస్తారు. పౌలా, వాడు అపోస్తలు ఏంటి, వాడు ముఖం అని వచ్చారు. వాళ్ళని సమర్పించుకున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 11వ వచనం చూడండి, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా? మేము ఆత్మ సంబంధం విత్తుతున్నాం, మీరు శరీర సంబంధం ఇస్తే ఏది గొప్పది అని అడుగుతున్నాడు. అడుగుతూ 13వ వచనంలో, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? ఆలయంలో పనిచేసే వాళ్ళు ఆలయంలోకి వచ్చేటువంటి వస్తువులతోనే బ్రతకాలి. బలిపీఠం దగ్గర పరిచయం చేసే వాళ్ళు బలిపీఠం మీద అర్పించబడే వాటితోనే బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు ఏం పని చేస్తాడు? సువార్త పని చేస్తున్నాడు. సువార్థికుడు ఎలా బ్రతకాలి? సువార్త వల్లనే బ్రతకాలి. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారంట? అలాగున సువార్త చేసేవాళ్ళు సువార్త వల్లనే బ్రతకాలని ప్రభువు నియమించాడు. 15వ వచనం, నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు. ఇది చూడండి, ఇదంతా ప్రభువు చెప్పాడు, ప్రభువు నియమించాడు అని చెప్పి నేనైతే వీటిని వినియోగించుకోలే. ఎందుకు వినియోగించుకోలేదు? ఎందుకు వినియోగించుకోలేదంటే, నేను అడిగితే నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను డబ్బు కోసమే వాక్యం చెప్తున్నా అని అనుకుంటున్నారు, కాబట్టి నేను అడగడం మానేశాను. మరి ఎందుకు చెప్పాడు? ఇంత చెప్పలేకుండా ఉండలేకున్నాడు. చెప్పకపోతే అర్థం కాలే, అడిగితే అపార్థం చేస్తున్నారు.
ఇంతవరకు చెప్పుకున్నాడు ఆయనే. ప్రశ్న వేసుకున్నాడు, ఎవడైనా తన సొంత డబ్బు పెట్టుకొని దండులో కొలువు చేస్తాడా? మందులు కాచి పాలు త్రాకుండా ఉంటాడా? ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పండ్లు తినడా అని మాట్లాడి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చుకొని కళ్ళముతో కూర్చున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని దేవుడు చెప్పాడని, అది మన గురించి అని ఇంత మాట్లాడి చివరికి వచ్చి నేనైతే దీంట్లో దేన్ని ఉపయోగించుకోలేదు. ఎందుకు ఉపయోగించుకోలేదంటే అందరూ అడుగుతున్నారు కాబట్టి, అందులో నన్ను కూడా కలుపుతున్నారు కాబట్టి, మీరు నేను ఇంత వాక్య పరిచర్య చేస్తున్నది, ఇంత పరిచర్య చేస్తూ ఉన్నది, ఇంత ప్రయాసపడుతూ ఉన్నది బ్రతకలేక డబ్బు కోసం ఈ అవతారం ఎత్తాడని అనుకుంటారని నేను వినియోగించుకోలే. ఎంత పెనుగులాడుతున్నాడు చూసారా? చెప్పకుండా ఉండలేకున్నాడు, చెబితే అపార్థం అవుతూ ఉంది, పెనుగులాడుతున్నాడు పౌలు. చూడండి, నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోలేదు, మీరు నా ఎడల ఈలాగు జరుపవలనని ఈ సంగతులు వ్రాయడం లేదు, మీరు నాకు ఇలా చేయమని వ్రాయటం లేదు. మరి ఎందుకు రాస్తున్నాడంట? ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయినట్లా నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసినట్లా నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడిను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు ఇవ్వాలని కానీ నేను చెప్తూ ఉన్నది, నా సువార్తను శంకించకండి, నా సువార్తను శంకించకండి. మీరు ఇవ్వకపోయినా మంచిదే, మీరు ఇవ్వాలని చెప్పటంలే, కానీ మీరు ఇవ్వకుండా మరలా నా సువార్తను అనుమానించకండి అని ప్రాధేయపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు యోగక్షేమాలను పట్టించుకున్న సంఘం ఏదైనా ఉందంటే అది ఫిలిప్పీ సంఘం. మరొకసారి వినండి, అపోస్తలుడైన పౌలు ఆనాటి ప్రపంచమంతా తిరిగి అనేకమైన సంఘాలు స్థాపించాడు, చాలా పరిచర్య చేశాడు. కానీ పౌలు వ్యక్తిగత విషయాలు పట్టించుకున్న సంఘం ఫిలిప్పీ సంఘం. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించుతనే. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు, కానీ తగిన సమయం దొరకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండటకును, ఆకలి కొని ఉండటకును, సమృద్ధి కలిగి ఉండటకును, లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పనే. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఉదయాన్నే నాకు మంచి భోజనం పెట్టారనుకోండి, బాగా కష్టపడతాను, బాగా పని చేస్తాను. ఉదయాన్నే నాకు భోజనం పెట్టకుండా మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, బరువులు ఏమెత్తాను నేను. నన్ను బలపరిస్తే నా ద్వారా బలమైన పని జరుగుతుంది, నన్ను బలహీనపరిస్తే నేను పని చేయలేను కదా. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఓ ఫిలిప్పీలారా, మీరు నన్ను బలపరిచారు, నేను సమస్తం చేయగలను. ఇప్పుడు అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఇక్కడ పౌలు ఒకటి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలనని. 2 ఫిలిప్పీ సంఘం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పనే అని మాట్లాడుతూ, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ప్రతి సందర్భంలో అపోస్తలుడైన పౌలు యోగక్షేమాలు పట్టించుకున్నది ఎవర్రా అంటే ఫిలిప్పీ సంఘం. చాలా సంఘాలు స్థాపించాడు, కానీ ఫిలిప్పీ సంఘం ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి పౌలు గారు ఏం తింటున్నారు, ఏం త్రాగుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి సందర్భంలో పట్టించుకున్న సంఘం ఫిలిప్పీ సంఘం. అందుకని మనసు విప్పి మాట్లాడుతున్నాడు వారితో. 16వ వచనం, ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తారే. ఎక్కడున్నాడంట? తెస్సలోనికలో ఉన్నాడంట. కానీ తెస్సలోనికి మాటి మాటికి వచ్చి సహాయం ఎవరు చేశారంట? ఫిలిప్పీ సంఘస్థులు చేశారంట. ఏ తెస్సలోనికలో పౌలు అడగకూడదా? అడిగితే అపార్థం చేసుకుంటారు, అందుకని అడగలే. కానీ ఫిలిప్పీ సంఘస్థులు మాటి మాటికి వచ్చి సహాయం చేస్తున్నారు. సేవను ప్రోత్సహించే భారం అందరికీ రాదు. సేవకుడి యోగక్షేమాలు పట్టించుకునేటువంటి ఆలోచన అందరికీ రాదు. నిజమైన సేవకుడు నోరు తెరిచి అడగలేడు. కానీ సేవ ఎలా జరగాలి?
నేను అంటాంలే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. నేనేమంటున్నాను అంటే దశంభాగం అడగండి అంటున్నా, కానుక తీసుకోవద్దని చెప్పటంలే. కానుకను అడగండి అంటున్నా, కానుక తీసుకోవద్దని చెప్పటంలే. కానుక ఇవ్వద్దని చెప్పటంలే. ఇది ప్రభువు నియమించాడు. పదే పదే కానుక అడగడం ద్వారా బయట ఎలా వినబడుతుందంటే కానుక కోసమే సేవకులు అయ్యారనే తట్టుగా బయట వినబడుతుంది. కాబట్టి అడగండి. ఒకవేళ అడగాలనుకుంటున్నారా మీ సంఘంలో అడగండి, లేదా ఒక్కసారి అడగండి, 2 సార్లు అడగండి. ప్రతి ప్రసంగంలోనా, ప్రతి సందర్భంలోనా? అపోస్తలులు ఎన్నిసార్లు అడిగారు కానుక? అపోస్తలులు ప్రతి ప్రసంగంలో యేసుప్రభు శిలువను కనపరిచారు, కానుకను కాదు. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు. ఓ ఫిలిప్పీలారా, మీరు ఇంకా ఇస్తారని చెప్పటంలో నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుతున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడని చెప్పడానికి చెప్తున్నాను అంటూ, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. మరి ఆ రోజు వాళ్ళు ఏం పంపించారో మనకు తెలియదు, కానీ వాళ్ళు చేసిన ఆ సహాయం అన్నది ఇక్కడ లిఖించబడింది. ఆ రోజు ఫిలిప్పీ సంఘస్థులు ఎపఫ్రోదీతు ద్వారా పౌలుకి ఏం పంపించారో మనకు తెలియదు. ఎన్ని కేజీలు అడ్లు పంపించారో మనకు తెలియదు, ఎన్ని కేజీలు అత్తిరాసలు పంపించారో మనకు తెలియదు, ఎన్ని జతలు బట్టలు పంపించారో తెలియదు, ఎంత డబ్బు ఇచ్చారో తెలియదు. అవి లేవు. వాటిని వాడుకున్న అపోస్తలుడైన పౌలు లేడు, వాటిని తీసుకుని వెళ్ళిన ఎపఫ్రోదీతు లేడు. కానీ ఇక్కడ లిఖించబడింది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎందుకని? మీరు పంపించారు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి అని మాట్లాడుతూ, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మీరు ప్రభువును బట్టి నా అవసరం తీర్చారు కాబట్టి ప్రభు మీ అవసరాన్ని తీరుస్తాడు. మనం ఈ పైదంతా ఎత్తేసుకొని ఈ 19వ వచనం రాసుకున్నాం ఇంట్లో. ఏమని? ఈ సందర్భం 10వ వచనం నుంచి ప్రారంభమైంది, కానీ మన ఇళ్లలోనూ వాగ్దానం కార్డులలోనూ ఏముంటుందంటే 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ఇక్కడ ఎక్కడైనా ఉందా? అది చూడండి, వెతకండి. ఎక్కడో చూశాను నేను. ఇక్కడ పట్టుకురా, దాన్ని పట్టుకురా, దాంతోనే పని ఎప్పుడు. చూడండి, దీన్ని ఎందుకు చూపెడుతున్నా అంటే లైవ్ ఎగ్జాంపుల్ కోసం చూపెడుతున్నా. ఇక్కడ 19వ వచనంలో ఉంది కదా, ఎక్కడి నుంచి ప్రారంభమైన సందర్భము? 10వ వచనం నుంచి ప్రారంభమైంది. ఎంత చేశారు అపోస్తలుడైన పౌలుకు? వాళ్ళు చాలా చేశారు కదా, మాటికి చేశారు కదా, ఆయన అడగకపోయినా చేశారు కదా. ఇంత నాకు చేశారు కాబట్టి సువార్త పక్షాన దేవుడు మీ అవసరాన్ని తీరుస్తాడు అని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఫిలిప్పీ 4:19, దేవుడు డాష్ 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 అంటే పూర్తి రెఫరెన్స్ కూడా కాదు ఇది. దేవుడు డాష్ 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 మీ ప్రతి అవసరం తీర్చును. ఏ పని లేకనా? ఏం చేస్తుంది? దేవుడు నా అవసరాన్ని తీర్చాలంటే దేవుడి అవసరం నేను తీర్చుద్దా? యేసుప్రభు ఏమన్నాడు అంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రార్థన నేర్పించాడు. ఎక్కడ కూర్చొని అలా మాట? ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే ఇస్తాడంటే? సువార్తకి వెళ్ళను ఆయన, సువార్త చేయాలా, తన్నులు తినాలా, శ్రమలు అనుభవించాలా. ప్రభు సువార్తను, ఆయన సిలువను ప్రకటించే పనిలో వండుకునేదానికి సంపాదించుకునేదానికి నీకు తీరిక లేదు కదా, అప్పుడు అడగాల, అప్పుడు నేను పెడతా. అంతేగాని ఇంట్లో కూర్చొని ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నం తేపుతూ ప్రభువా నాకు కావాలంటే కుదరదు. చూడండి, ఇలా వ్రాసుకుంటే పుణ్యపురుషులకి ఇంత సందర్భంలో ఉన్న సారం ఎప్పుడు అర్థమవుతుంది? ప్రభునామాన్ని బట్టి మీరు నా అవసరాలన్నీ తీర్చారు కాబట్టి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పరిచర్య కోసం నాకు సహకరించారు కాబట్టి ప్రభు మీ అవసరాలు తీరుస్తాడు అని చెప్తే అంతా కత్తిరించి, మరి టైలర్గా పనిచేశారో తెలియదు కానీ గతంలో వీళ్ళు అంతా కత్తిరించి, మొత్తం అంతా కత్తిరించేసి బికినీ చేశారు దీన్ని. చూడు, దేవుడు నిండు ముత్తైదులాగా కడితే 10వ వచనం నుంచి 19 దాకా మొత్తం కత్తిరించి బికినీ వేశారు.
దేవుడు డాష్ 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 మీ ప్రతి అవసరం తీర్చును. ఎవరి ప్రతి అవసరము? మీ అంటే ఇలా రాసుకునే వాళ్ళకి ఎప్పటికీ వాక్యం అర్థమవుతుంది. నేనేం చెప్పాను ఇంతవరకు అంటే, అపోస్తలుడైన పౌలు సువార్త పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు సువార్త ద్వారానే పోషించబడాలి. కానీ ఆ జ్ఞానం తెస్సలోనిక సంఘానికి లేదు, ఆ జ్ఞానం కొరింథీ సంఘానికి లేదు, ఆ జ్ఞానం మిగిలినటువంటి వాళ్ళకు లేదు. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫిలిప్పీ సంఘస్థులు వస్తున్నారు. ఎపఫ్రోదితు ద్వారా వస్తువులు ఇచ్చి పంపించారంట. ఈయన మీటింగ్ ఎక్కడ పెట్టాడు? తెస్సలోనికలో. ఎక్కడి నుంచి వచ్చింది కానుక? ఫిలిప్పీ నుంచి. ఎందుకని? మీరు ఆలోచించారు నా గురించి అని వ్రాసాడు. ఇక్కడ లిఖించబడింది గలతీ పత్రిక. వాక్యోపదేశం పొందువాడు. వాక్యోపదేశం పొందువాడు అంటే మీరంతా, నా వాక్యాన్ని వింటున్న మీరంతా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం భాగమియ్యవలెను. వాక్యోపదేశం పొందే మీరు ఉపదేశించే నాకు ఏమి ఇవ్వాలి? అన్నింటిలో భాగం ఇవ్వాలి. దీన్ని ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. దోస్ హు ఆర్ టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ హెల్ప్ దేర్ టీచర్స్ బై పేయింగ్ దెమ్. దోస్ హు ఆర్ టాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ హెల్ప్ దేర్ టీచర్స్ బై పేయింగ్ దెమ్. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవాడికి పే చేయాలి, డబ్బు ఇవ్వాలి. మన పిల్లలు స్కూల్కి పంపిస్తామా? ఆయనకి ఫీజు ఇవ్వం, టీచర్కి ఫీజు ఇస్తాం కదా. లేదన్న గవర్నమెంట్ స్కూల్కి అంటారేమో, గవర్నమెంట్ పే చేస్తుంది. మనం వస్తువులు కొంటుంటే ఆ వస్తువుల మీద ట్యాక్స్ రూపంలో డబ్బు తీసుకొని మన డబ్బుని టీచర్కి ఇస్తే టీచర్ మన పిల్లలకి చదువు చెప్తున్నాడు. ఉత్తి పుణ్యానికి కాదు, డబ్బు తీసుకొని చెప్తున్నాడు. ఎక్కువ మాట్లాడితే ప్రైవేట్ టీచర్ కంటే ఎక్కువ తీసుకొని చెప్తున్నాడు. ఊరికే చెప్పడా? ఊరికే చెప్పడా? ఊరికే చెప్పడు. మరి వాక్యం ఊరికెందుకు చెప్పాలి? కాపరిని, ఉపదేశకుణ్ణి పోషించవలసిన బాధ్యత సంఘానిది. కాపరి అడగడు, అపోస్తులు అడగలే. కానీ సంఘం చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టింది. పేతురు అడగలే, అపోస్తులు అడగలే, కానీ వాళ్ళే తీసుకుని వచ్చారు. పౌలు అడగలే, ఫిలిప్పీలే తీసుకొచ్చారు. మెచ్చుకుంటున్నాడు. దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడి పక్షాన మనం ఆలోచించినప్పుడు దేవుడు మన పక్షాన ఆలోచిస్తాడు కదా. దేవుడి విషయంలో బిగబడితే దొంగలం అవుతాం, దేవుడి విషయంలో మాట తప్పితే దొంగలం అవుతాం. లోకంలో సామెత ఉంది, ఈ ఇంట్లో గింజలు తిందంట, పక్కింట్లోకి వెళ్ళి గుడ్డు పెట్టిందంట. గింజలు ఎక్కడ తింది? ఈ ఇంట్లో. చిదిగి ఇక్కడ తింది గింజలన్నీ. గుడ్డు ఎక్కడ పెట్టింది? పక్కింట్లో పెట్టింది. మంచి కోడేనా? గడ్డి ఈ పొలంలో వేసింది, ఉదయం నుంచి సాయంకాలం దాకా గడ్డి ఈ పొలంలో వేసింది. పాలు ఎక్కడిచ్చింది? పక్క పొలం ఉడికిచ్చింది. మంచి గేదేనా? మన ఇంట్లో మొలిచిన చెట్టు పక్కింట్లోకి వెళ్ళింది కొమ్మ, అక్కడ కాసిన కాయలు. నీళ్లు పోసేది, ఎరువు పోసేది మన ఇంట్లో చెట్టుది. ఇలా ఎదిగి పక్కింట్లో కొమ్మ వెళ్ళింది, మన ఇంట్లో కొమ్మ కాయలు కాయలే, పక్కింట్లో కొమ్మ కాయలు కాసింది. ఎంత మంచి చెట్టో. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. ఉపకారాన్ని ధర్మమును చేయ మరచిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమగును. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. 16వ వచనంలో ఉపకారాన్ని ధర్మాన్ని చేయ మర్చిపోకండి, అట్టివి దేవునికి ఇష్టం అని చెప్పాడు. ఉపకారం ధర్మం అంటే కానుకానే. మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖంతో పని చేయకూడదు, దుఃఖంతో పని చేయకూడదు. 2016 నుంచి దుఃఖంతోనే పరిచయం చేస్తున్నాం. నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది దుఃఖంతో పనిచేస్తున్నారు. నిజంగా పరిచయం చేసేవాడికి పైన కప్పు లేదు,
నిజంగా వాక్యం చెప్పేవాడికి ఆదరణ లేదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆకాశానికి కోటలు కట్టారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క చెప్పాలనే బాధ్యత కలిగి పరిచర్య చేస్తున్నారు. వారు ఆ పని దుఃఖంతో చేయకుండా చూసుకోండి, దుఃఖపడకుండా చూసుకోండి. ఎవరిని? మీ నాయకుల్ని. ఒక టీచర్కి నెలకి జీతం వస్తుంది, పనికి వెళ్ళిన వాడికి సాయంకాలానికి కూలి వస్తుంది. పరిచర్య చేసేవాడికి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? మందును కాచినప్పుడు మందపాలు త్రాగే అధికారం ఉంటుంది కదా, ద్రాక్ష తోటను వేసినప్పుడు ద్రాక్షలు తినే అధికారం ఉంటుంది కదా, దండులో చేరినప్పుడు జీతం తీసుకునే అధికారం ఉంటుంది కదా, కళ్ళవు దొక్కుతూ ఉన్నప్పుడు మేత వేసే అధికారం ఉంటుంది కదా. కానీ బర్నబాకి నాకు మాత్రమే ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు అని పౌలు ఎంత పెనుగులాడుతున్నాడు. మలాకి గ్రంథంలో దేవుడు, మీరు నా దగ్గర ఎందుకు దొంగలించారు దశంభాగాన్ని? మీరు దశంభాగాన్ని బిగబట్టారు కాబట్టి లేవీలు పొలానికి వెళ్ళారు, లేవీలు పనికి వెళ్ళారు భోజనం సంపాదించుకోవడానికి. తద్వారా మందిరంలో పరిచర్య ఆగిపోయింది. మందిరంలో పరిచర్య ఆగిపోతే ఇశ్రాయేల్ దేశం భ్రష్టు పట్టింది, విగ్రహారాధన ఎక్కువైపోయింది, పాపాలు ఎక్కువైపోయాయి. ఎందుకని? ఇది పాపం అని చెప్పే యాజకుడు పొలానికి వెళ్ళాడు. వాడెందుకు పొలానికి వెళ్ళాడు? మీరు దశంభాగం తీసుకొని రాలే. మీరెందుకు దశంభాగం తీసుకొని రాలే? నా దగ్గర దొంగలించారు, అది నాది కదా, నాకు రావాల్సింది కదా. కాపర్ని ఎంత పోషిస్తే, ఎంత సంతోష పెడితే మందని అంత మేపుతాడు. మంద ఎంత కాపరికి పాలిస్తే అంతగా మేపుతాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను అన్నాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలుని బలపరిచిన దాన్ని బట్టి అంత పరిచర్య జరిగింది. ఒకవేళ ఫిలిప్పీ సంఘం కూడా సహాయం చేయకపోయి ఉంటే పౌలుకి, ఆ సమయంలో కూడా డేరాలు గుట్టుకుంటే పరిచర్య ఇంకా కుంటుపడేది కదా. తెస్సలోనిక ప్రాంతంలో అంత బలంగా ఎందుకు పరిచర్య చేశాడు అంటే ఫిలిప్పీ సంఘం ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే మనం ఏం చెప్తున్నాం అంటే దశంభాగం పాత నిబంధన పదం అని చెప్తున్నాం. కొత్త నిబంధన దశంభాగం అనే కట్టడం లేదు. పరిచర్యకు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వచ్చు. పరిచర్యను నడిపించవలసిన బాధ్యత మనందరిది. ఇప్పుడు నా ద్వారా వాక్యం వింటున్నారు మీరు, నేను ఉపదేశించేవాడిని, మీరు వాక్యోపదేశం పొందేవాళ్ళు. ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు? వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశకునికి అన్ని పదార్థాల్లో, మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి అని చెప్పాడు. ఇంగ్లీష్లో ఏముంది? పే చేయాలని చెప్పాడు. ఎప్పుడు పే చేశారు? ఇలా పరిచర్య కుంటుపడింది. ఇంకో మాట చెప్తున్నాను, పరిచర్య ముందుకెళ్ళాలి అంటే పరిచర్యను ప్రోత్సహించాలి. నంబర్ 2, పరిచర్య కాని దాన్ని నిర్మూలించాలి. మరొకసారి చెప్తానండి, యెహోవా మందిరంలో సేవ జరగడానికి దశంభాగం ఇవ్వాలి. నంబర్ 2, బయలుదేవతల గుడిలో ఇవ్వడం ఆపేయాలి. మరొకసారి చెప్తున్నాను, యెహోవా మందిరంలో పరిచర్య జరగాలి అంటే యెహోవా మందిరంలో ఇవ్వవలసింది ఇవ్వాలి, నంబర్ 1. నంబర్ 2, బయలుదేవత గుళ్ళు ఉన్నాయి కదా, ఆ గుడులకు సంబంధించి బిగబట్టాలి. అలా అది అంతరించిపోతుంది, దేవుని మందిర పరిచర్య కొనసాగుతుంది. ఎంతమంది పాస్టర్లు నాకు ఫోన్ చేశారు చాలామంది, అన్న మీరు దశంభాగం ఇవ్వద్దని చెప్తున్నారు, మరి పరిచర్య ఎలా అంటే దశంభాగం అన్నది పాత నిబంధన పదం, క్రొత్త నిబంధనలో కానుక తీసుకోమని చెప్పింది, సువార్త ద్వారా బ్రతకమని చెప్పింది, సంఘం సేవకును పోషించాలని చెప్పింది, వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవాడికి అన్ని పదార్థాలు భాగం ఇవ్వాలి అని చెప్పింది. అపోస్తుల కార్యంలో ఆదిమ సంఘం తమ స్థిరాస్తులమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టింది. సంఘం బలపరిస్తే సేవకుడు అద్భుతంగా సేవ చేస్తాడని చెప్పింది. కానీ సేవకుడు నోరు తెరిచి కానుకను అడగకూడదు, పదే పదే అడగకూడదు, అదే పనిగా మోటివేట్ చేయకూడదు. అప్పుడు అది నెగిటివ్గా కనబడుతుంది ప్రపంచానికి. నేను ఒక చెట్టును పెంచుకుంటున్నాను, ఆ చెట్టు నాకు ఫలం ఇవ్వకపోతే ఎందుకు పెంచాలి దాన్ని? నేను మందను వేపుతున్నాను, ఆ మంద వల్ల నాకు ప్రయోజనం లేకపోతే ఎందుకు మేపాలి దాన్ని? నేను సైన్యంలో పనిచేస్తున్నాను, నాకు జీతం లేకపోతే నేను ఎందుకు సైనికుడిగా పనిచేయాలి? నేను ద్రాక్ష తోట వేశాను, నాకు ఫలం రాకపోతే నేను ఎందుకు కాపు చేయాలి? నేను కళ్ళాన్ని తొక్కుతున్నాను, నాకు మేత లేకపోతే నేను ఎందుకు తొక్కాలి? అలాగే నేను పరిచర్య చేస్తున్నాను, పరిచర్యలో నుండి నా జీవనోపాధి జరగకపోతే నేను ఎందుకు చేయాలి? కనుక ఈ కానుక అన్నది ప్రభువు ప్రవేశపెట్టాడు, అయితే అది దుర్వినియోగం అయింది.
కానుక అనేది దుర్వినియోగం అయింది కాబట్టి పదే పదే మాట్లాడకండి. కానీ సంఘానికి ఈ బాధ్యతను గుర్తుకు చేయాలి. మనల్ని అపార్థం చేస్తున్నారు. జాన్ పాల్ కానుక ఇవ్వద్దంటున్నాడు, కానుక తీసుకోవద్దంటున్నాడు, దశంభాగం ఇవ్వద్దంటున్నాడు. సారీ, నేను చెప్పింది దశంభాగం ఇవ్వద్దని, దశంభాగం అడగొద్దని. కానుక తీసుకోవద్దని చెప్పలేదే. కానుకను పదే పదే అడగొద్దని చెప్పాను. ఇంతెందుకు మాట్లాడుకున్నామంటే 20 మూరల పొడవు 10 మూరల వెడల్పుతో ఉన్నటువంటి ఒక పుస్తకం అలా దేవుడు బయలుదేరి చేశాడంట. దాని మీద శాపాలు ఉన్నాయి. ఎవరికి సంబంధించిన శాపాలు అంటే అప్రమాణికులకి శాపం, 2 దొంగలకి శాపం. అప్రమాణికులు ఎవరు? కోరేస్ అనుమతితో బయలుదేరి వస్తూ మేము వెళ్ళి మా దేవుని మందిరాన్ని కట్టుకుంటామని వెండి బంగారాలు తెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరంబి వేసిన ఇల్లు కట్టుకున్నారు తప్ప దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ మందిరం పాడే ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడం మీకు ఇది సమయమా? కాబట్టి మీరు ప్రమాణాన్ని తప్పారు. మీకు శాపం. మీ దూలాలు కూలిపోతాయి, మీ రాళ్ళు కూలిపోతాయి, మీ ఇండ్లు కూలిపోతాయి. దేవుడి పనిని నిర్లక్ష్యం చేసి మనం కట్టుకున్నటువంటి ఏది కూడా నిలవబడదు. రెండోసారి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడి పనిని నిర్లక్ష్యం చేసి మన సొంతగా ఏ పెట్టుబడి పెట్టినా సరే వర్ధిల్లదు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆయన శిలువ సమాచారం ప్రపంచానికి వెళ్ళాలి అంటే అది మన భుజాల మీద పెట్టాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అనే. అపోస్తలులకు మాత్రమేనా? మనకు కాదా? మనం సువార్త చేయమా? సరే, మీరు చేయొద్దు, నేను చేస్తున్నా కదా, మరి నాకు మేత పెట్టాలి కదా. నేను అంటే సేవకుడు, నేను అంటే ఉపదేశకుడు. ఎవరైతే సువార్తను చెడగొట్టారో, ప్రాస్పరిటీ గాస్పుల్ తీసుకొని వచ్చి, సువార్త 2 రకాలు. 1 నిజమైన సువార్త, 2 నకిలీ సువార్త. నకిలీ సువార్త ఏంటంటే మీకు మేలులు, క్షేమాలు, దీవెనలు, ఆశీర్వాదాలు మాత్రమే కుమ్మరిస్తుంది. ఈ నకిలీ సువార్తను పెద్దది చేసినప్పుడు దాని నీడలో నిజమైన సువార్త అంతరించిపోతూ ఉంది. మనం వేసిన పొలంలో మన చెట్టు కంటే మనం వేని చెట్టు పైకి వచ్చిందంటే దాన్ని కలుపు అంటాం. దాన్ని పీకి వేయాలి. కలుపును పీకడం వ్యవసాయం చేయడమే. మన పొలంలో వచ్చిందని కలుపును ఉంచుకుంటామా? మనం నాటిన మొక్కని పెంచడం ఎంత ముఖ్యమో, మనం నాటిన మొక్క మీద ఎండబడకుండా, నీళ్ళు అందకుండా, ఎరువు అందకుండా ఏదైతే అడ్డగిస్తుందో ఆ కలుపును పెరిగివేయడం కూడా వ్యవసాయమే. ఈరోజు యేసు ప్రభు నిజమైన సువార్త వెళ్లకుండా ఎవరు ఆపుతున్నారు? ప్రాస్పరిటీ గాస్పుల్ ఆపుతూ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అన్ని మోటివేషన్ స్టోరీస్ చెప్తున్నారు. దీన్ని పెరికివేయాలి కలుపుని. అదే సమయంలో మన మొక్కకి ఎరువు వేయాలి. అప్రమాణికుల మీదకి ఈ శాపం బయలు వెళ్తుంది. రెండవదిగా దొంగల మీదకి ఈ శాపం బయలుదేరి వెళ్తుంది. దొంగలు ఎవరు ఇక్కడ? దేవుని సేవకు సహకరించని ప్రతివాడు దొంగే. దేవుని సేవకి సహకరించని ప్రతి ఒక్కడు దొంగే. ఎలా వెళ్తా చెప్పు? వారమంతా నీ పని చూసుకున్నావు, నెలంతా నీ పని చూసుకున్నావు, మరి దేవుని సేవ ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందంటే దేవుని సేవ జరగడానికి దేవుడు ఒకరిని నియమించాడు. ఆ వ్యక్తి పేరు సేవకుడు, కాపరి, వాక్యోపదేశకుడు. నేనెందుకు కష్టపడాలి? నేను గతంలో స్కూల్లో పనిచేసేవాడిని. నెల నెల జీతం వచ్చేది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నా డబ్బే పెడుతున్నాయి. ఇక్కడ నాలుంటోళ్ళతో వాళ్ళ డబ్బే పెట్టుకుంటున్నారు. ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఉదయం 7:30, 8 కల్లా స్కూల్కి వెళ్ళాలి. ఉదయం 8 కల్లా వెళ్ళాలి అంటే 6కే సిద్ధపడాలి. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి కదా. 6కు సిద్ధపడాలి అంటే 5కో 4కో లేవాలి. అన్ని పనులు చూసుకొని 8 కల్లా స్కూల్కి వెళ్తే 8 నుంచి సాయంకాలం 4:30, 5 గంటల దాకా ఉన్న సారమంతా లాగేస్తారు. 8 పీరియడ్లు. సాయంకాలం ఉసూరుమంటూ ఇంటికి వస్తే అలా స్నానం చేసి తినేటప్పటికీ నిద్ర వచ్చేస్తుంది. బైబిల్ చదివింది లేదు, వాక్యాన్ని ధ్యానించింది లేదు, సువార్తకి వెళ్ళింది లేదు, పరిచర్య లేదు. చాలా రోజులకు ఆలోచించాను, అరే నాకున్న విలువైన సమయం అంతా వీడి చేతుల నుంచి పెట్టాలి. అప్పుడు ఇంట్లో చెప్పాను, నా సమయం అంతా వృధా అయిపోతుంది, నేను సేవకుడిని, నేను వాక్యం మీద పరిశోధన చేయకుండా ఒకటి కింద పని చేస్తే ఇక వాక్యం ఎలా అనంటే వచ్చిన ప్రశ్న ఏంటో తెలుసా? మరి తినడానికి ఎలా? ఇలాంటి సేవకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతమందో, ఇలాంటి సేవకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతమందో. కనుక వాళ్ళ విలువైన సమయాన్ని బయట పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు. నేను సేవకుడిని, 1 గంట నేను ఇంకో పని చూసుకుంటే ఈ గంటలో ఎంత ఆగిపోతుందో తెలుసా? ఉదయం నుంచి సాయంకాలం దాకా
వీడు అంటుంటాడు నన్ను అప్పుడప్పుడు, నా కొడుకు, నువ్వేం పని చేస్తున్నావు, ఖాళీ కూర్చున్నావు అంటావు వీటన్ను. ఏది వీడికి ఏదైనా హోంవర్క్ చెప్తే వీడంటాడు నన్ను, నువ్వేం పని చేస్తున్నావు, ఖాళీ కూర్చున్నావు కదా అని. నేను బయట ఖాళీగా ఉన్నా, ఇక్కడ లోపల చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఒక ఇండస్ట్రీ రన్ అవుతుంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి ఏంటంటో ఏంటంటో వస్తుంటాయి కదా, గందరగోళం ఉంటుంది కదా. ఇది చాలా సైలెంట్గా ఉంటుంది, సౌండ్ రాక మీకు అలా అనిపిస్తుంది. లోపల చాలా జరుగుతూ ఉంటాయి, చాలా తిరుగుతుంటాయి, చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీడేమంటాడు, వీడు ఏబీసీలు హోంవర్క్ చేయడానికి ఒళ్ళు బద్ధకమై నన్ను అంటాడు, నువ్వేం పని చేస్తున్నావు, ఖాళీ కూర్చొని నాకే పని చెప్తుంటావు అంటాడు వీడు. సేవకుడు 1 గంట ఈ మెషిన్ ఆఫ్ చేస్తే చాలా ప్రోడక్ట్స్ ఆగిపోతాయి. మనం యూట్యూబ్లో పెట్టే ప్రతి మెసేజ్ ఒకరు ఫోన్ చేసి మాట్లాడతారు, మా జీవితంలో ఇప్పటిదాకా వెళ్ళదన్న ఈ మాట. యేసుప్రభు నమ్ముకొని 40 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఇలాంటి ప్రసంగం వినలేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఫోన్ చేస్తారు తెలుసా? ఎందుకు ఇలా 40 సంవత్సరాల నుంచి? ఎందుకు వెళ్ళా 40 సంవత్సరాల నుంచి? ఎందుకు నా దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చిందంటే, ఆ వస్తువు అంత విలువైన వస్తువు బయటకు వచ్చిందంటే ప్రసంగం రూపంలో ఈ మెషిన్ పనిచేస్తుంది. ఈ ముడి సరుకుని తీసుకొని, ఈ వాక్యం అనే ముడి సరుకుని తీసుకొని ఈ మెషిన్ రన్ చేస్తుంది. కాబట్టి వచ్చిన ప్రోడక్టే ఆ వాక్యం. ఈరోజు నేర్చుకుంటుంది ప్రపంచ వాక్యాన్ని, కొత్త రోడ్డు వేదికగా నేర్చుకుంటుంది. వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవాడికి అన్ని విషయాల్లో మంచి పదార్థాలు ఇవ్వాలి. ఇది బైబిల్ చెప్పినటువంటి నియమం. సువార్త చేసేవాడు సువార్త వల్ల బ్రతకాలి, ఇది బైబిల్ చెప్పినటువంటి నియమం. మందను కాచేవాడు మందపాలు త్రాగేదానికి అర్హుడు, బైబిల్ చెప్పినటువంటి విషయం ఇది. కళ్ళము దొరికే ఎద్దుమూతికి చిక్కం కట్టకూడదు. సైనికుడు తన సొంత డబ్బు పెట్టుకొని దండులో కొలువు చేయడు. ఆత్మీయమైన విషయాలు బోధించేవాడు ఎదురుగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి శరీర సంబంధమైన విషయాలు తీసుకోవడం చిన్న విషయం. మీ ఆత్మలు కాచేవారు దుఃఖంతో పని చేయకుండా మీరు చూసుకోండి. దుఃఖంతో చేయకూడదు, వాళ్ళు బాధపడుతూ చేయకూడదు. నేను బర్నబా మాత్రమే స్వతంత్రులం కాదా? మేము అపోస్తలం కాదా? యేసు ప్రభువుని చూడలేదా? మిగిలిన వాళ్ళు అపోస్తలని పేరు పెట్టుకొని వాళ్ళు ఏ పని లేకుండా తింటున్నారే, మాకు మాత్రమే పని చేయకుండా ఉండడానికి అధికారం లేదా? ఎంత నిశ్చయంగా అడుగుతున్నాడు. మలాకి గ్రంథంలో దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర దొంగలించారు దశమ భాగాన్ని, తద్వారా సేవ కుంటుపడింది, నా మందిరంలో ఆహారం లేకుండా పోయింది. లేవీయులు పొలానికి వెళ్ళారు, యాజకులు పొలానికి వెళ్ళారు, ఇశ్రాయేల్ దేశం పాపంలో మునిగిపోయింది. కాబట్టి మీ మీదకి నేను తెగులు పంపిస్తున్నా. చూడండి, మీ పంటను తినివే పురుగులు నేను గద్దించేదను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వాళ్ళు ఎప్పుడైతే దశమభాగం ఇవ్వలేదో పంటను తినివేసేదానికి పురుగులు వచ్చేసాయి. మీరు మరలా దశమభాగం తీసుకుని వస్తే మీ పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తా అని చెప్తున్నాడు. మీకు నష్టం వచ్చింది. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలాలు రాల్చాయి. ద్రాక్ష చెట్టు మీద ఉండవలసిన కాయలు ఎందుకు రాలిపోతున్నాయంటే, అకాల ఫలాలు ఎందుకు రాలిపోతున్నాయంటే, మీరు నాకు ద్రోహం చేశారు కాబట్టి, నా దగ్గర దొంగలించారు కాబట్టి మీ పంట కూడా నాశనం అయిపోతుంది. ఈరోజు మనం ఎందుకు మనకన్నీ ఇలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటే, దేవుని దగ్గర దొంగలించాము. ఇక్కడ కూర్చొని మీ గురించి కదా నేను మాట్లాడుతుంది, యావత్తు ప్రపంచంతో మాట్లాడుతున్నాను. మనందరి మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను సర్వ ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి. అందరి వల్ల కాదు, కానీ తీసుకుని వెళ్ళేవాడిని పోషించాలి, తీసుకుని వెళ్ళేవాడికి సహకారిగా ఉండాలి. నేను చెప్పిన సమాచారం కాదు ఇది, బైబిల్ చెప్పిన సమాచారం. కళ్ళము దొక్కుతున్న ఎద్దుమూతికి చిక్కం పెట్టకూడదు, పెడుతున్నారు. కళ్ళం తొక్కనటువంటి ఎద్దులకి మేత పెడుతున్నారు. కళ్ళం తొక్కుతున్నటువంటి ఎద్దు మూతికి చిక్కం పెట్టారు ఈరోజు క్రైస్తవ సంఘం. కళ్ళం తొక్కనటువంటి ఎద్దుకి మేత పెడుతున్నారు. అసలు ఎంత మేపుతున్నారో. ఏది సువార్త, ఏది సువార్త కాదు, ఏది వాక్యము, ఏది వాక్యం కాదు, ఏది పరిచర్య, ఏది పరిచర్య కాదు. యెహోవా మందిరంలో ఆహారం ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? లేవీయులు సంపాదించాలనా? మిగిలిన గోత్రాలు సంపాదించాలి. అందుకని దేవుడు జకర్యాకు చూపెడతాడు, జకర్యా చెప్పు, యూదులకు చెప్పు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎంత స్పష్టంగా అంటే, ఎంత రేచీకటి ఉన్నా, ఎంత సైటు ఉన్నా కనిపించేటట్టుగా దేవుడు చూపెడుతున్నాడు. ఎలా అంటే 20 మూరల పొడవు ఆ పుస్తకం, 10 మూరల వెడల్పు, ఎంత పెద్ద పుస్తకంలో రాశాడంట. అప్రమాణికులకు శాపం, దొంగలకి శాపం,
మీరు కట్టుకున్న ఇల్లు, మీరు నిర్మించుకున్న దూలాలు, గోడలు మొత్తం కూలిపోతాయి. ఎందుకు కూలిపోతాయి? ఈ మందిరం పాడై ఉండగా మీరు సరమ్మి వేసిన ఇళ్ళలో నివాసం ఉంటారా? ఈ మందిరం ఎలా పాడైందో మిమ్మల్ని కూడా అలాగే పాడు చేస్తాం. ఇదంతా నేను దేనికి చెప్పాను అంటే, నేను శాపగ్రస్తులం కాకూడదు. మనం శాపగ్రస్తులం కాకూడదు. యెహోవా పనిని నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు ఇర్మీయా గ్రంథంలో. యెహోవా పనిని నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని మందిరాన్ని కట్టడానికి దావీదు సంపాదించి పెట్టాడు సొలొమోను కోసం. సొలొమోనా, నీకు వయసు తక్కువ, నేను సంపాదించి పెడుతున్నా దేవుని మందిరం కోసం. సొలొమోను అద్భుతంగా మందిరాన్ని కట్టాడు. ఆ తర్వాత చరిత్ర ఎలా నడిచిందంటే, ఏ రాజు మందిరానికి ఏం చేశాడు అని దేవుడు లిఖించాడు. ఈరోజు నీ ద్వారా నా ద్వారా పరిచర్యకు జరుగుతుందేంటి? మీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళు బాధపడుతూ ఆ పని చేయకూడదు. బయట పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు ఏది పరిచర్య కాదు, అది రోజు రోజుకు డెవలప్ అయిపోతూ ఉంది. చెప్పకపోతే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. పరిచర్య ఏదో పరిచర్య డెవలప్ కావటం లే, పరిచర్య కానిది డెవలప్ అయిపోతూ ఉంది. వాక్యం చదివేవాడికి బాధ ఉంటుంది. సువార్త అభివృద్ధి చెందితే మంచిది. సువార్తను అణిచివేసేటట్టుగా కలుపు పెరిగిపోతూ ఉంది. మేలులు క్షేమాలు ప్రకటించేవి ఎక్కువైపోతున్నాయి. చెప్పకపోతే అర్థం కాదు, చెబితే అపార్థం చేసుకుంటారు. ఎంత బాధాకరమైన విషయం. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేస్తాడా? ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్తున్నాడు. జకర్యాకు దేవుడు చూపించిన విషయం ఏంటంటే, అందరూ చదవండి, అప్రమాణం చేసే వాళ్ళు నాశనం అవుతారు, దొంగలు నాశనం అవుతారు. అంత స్పష్టంగా అంత పెద్ద పెద్ద అక్షరాలతో దేవుడు ఆ రోజు జకర్యాకు చూపించాడు. దానిని నేను ఇంత స్పష్టంగా వివరించాను. ఆ రోజు జకర్యాకు దేవుడు ఇంత చిన్న పేపర్లో చూపించలే. ఎంత పేపర్లో చూపించాడు? ఎంత పుస్తకంలో చూపించాడు? 20 మూరల పొడవు 10 మూరల వెడల్పోయినటువంటి పుస్తకంలో స్పష్టంగా అందరికి అర్థమయ్యేటట్టుగా, మీరు నా విషయంలో మాట తప్పారు, మీరు నా విషయంలో దొంగలించారు, అందరికీ అర్థం కావాలి. దానిని నేను చాలా స్పష్టంగా వివరించాను ఇంతసేపు. 1, బయలుదేవత ఆరాధన అంతమొందాలి. 2, యెహోవా మందిరంలో పరిచర్య కొనసాగాలి. యెహోవా మందిరంలో ఆహారం ఉండాలి. ఆహారం ఉండాలంటే మిగిలిన గోత్రాలు మరలా దశమభాగం ఇవ్వాలి. దశమభాగం ఇస్తే లేవీలు మరలా వస్తారు. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. దేవుడే పంపించాడంటే యూదా దేశం మీదకి శాపం. ఎందుకు పంపించాడు? మీరు నా విషయంలో మాట తప్పారు, మీరు నా విషయంలో దొంగలించారు అని చెప్తున్నాడు. ఇప్పుడు గలతీ పత్రిక, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రం విధించినటువంటి దానికి లోబడిన వాళ్ళంతా దేనికి లోబడి ఉన్నారంట? శాపానికి లోబడ్డారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం ఏదైనా చెప్పిందంటే దాన్ని చేయని వాడు శాపగ్రస్తుడు. దేవుడే పంపించాడు ఆనాటి ప్రపంచం మీదకి శాపాన్ని పంపించాడు. చిన్న చిన్న అక్షరాలతోనా, పెద్ద పెద్ద అక్షరాలతో, మీరు మాట తప్పారు, మీరు దొంగలించారని. ఇప్పుడు 14వ వచనం చూడండి. అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. 10వ వచనంలో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు లోబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. 14వ వచనంలో క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. వాస్తవానికి దేవుని ఆజ్ఞల విషయంలో మాట తప్పింది మనం. దేవుడు విధించిన కట్టడలకు లోబడకుండా తిరిగింది మనం. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి మనం పక్కన నిలబడి చూస్తే ప్రతి ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోయి శాపగ్రస్తులం అయ్యాం. అయితే క్రీస్తు మన కోసం శాపమై, ఆ రోజు 2 తప్పుల విషయమై తిరిగింది దేవుని గ్రంథం యోధా దేశం మీద. 2 తప్పులు. 1, మీరు మాట తప్పారు. 2, నా దగ్గర దొంగలించారు. ఈ 2 కారణాలు బట్టి నా మందిరంలో పరిచర్య కుంటుబడింది అని 2 తప్పులు బట్టి తిరిగింది. ఈరోజు సర్వ ప్రపంచం మీదకి
ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త తిరుగుతుంది. ఏమన్నా తెలుసా? మీరు ప్రతి విషయంలో పాపం చేశారు, అయితే మీకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపాన్ని అనుభవించాడు సిలువ మీద. మీ శాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద భరించాడు. ఆ రోజు 2 తప్పులను బట్టి తిరిగితే ఈరోజు సువార్త ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాల పాపాల్లో మీరు శాపగ్రస్తులు. అయితే మీకు శుభవార్త ఏంటంటే మీ శాపాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద వేసుకొని ఆయన సిలువ మీద మీ శాపాలను భరించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మీరు వస్తే మీరు నీతివంతులు అవుతారు. జకర్యా గ్రంథంలో ఆ పుస్తకం నిరీక్షణను ప్రకటించలే, దేవుని ప్రకటించలే, మేలును ప్రకటించలే, ఒకటే ప్రకటించింది, శాపం. మీరు మాట తప్పారు, మీరు దొంగలించారు కాబట్టి మీరు శాపం, మీరు కూలిపోతారు, మీ ఇళ్ళు కూలిపోతాయి, మీరు నాశనం అవుతారు. శాపమే ప్రకటిస్తుంది ధర్మశాస్త్రం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర విషయంలో ఏ విషయాలు మనం శాపగ్రస్తులమో ఆ శాపాలన్నింటినీ ఆయన తీసుకొని మనకేం ప్రకటిస్తున్నాడు అంటే రక్షణను ప్రకటిస్తున్నాడు, నీతిని ప్రకటిస్తున్నాడు. యూదులు 2 విషయాలు తప్పిపోయారు ఆ రోజు జకర్యా కాలంలో. ఈరోజు మనం ఎన్ని విషయాలు తప్పిపోయాం? లెక్కించలేని విషయాల్లో తప్పిపోయాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ఏం చెప్తుందంటే ఈ సువార్త సర్వ ప్రపంచంలో వెదజల్లబడుతూ ఉంది. ఆ రోజు ఆ పుస్తకం యూద దేశంలో తిరిగితే ఈరోజు సువార్త అనే ఈ పుస్తకం సర్వ ప్రపంచం తిరుగుతూ ఉంది. మీరు శాపగ్రస్తులు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను అంగీకరిస్తే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. దీన్ని బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు జకర్యా గ్రంథం 5వ అధ్యాయంలో యూద దేశం తిరుగులాడినటువంటి ఆ 20 మూరల పొడవు 10 మూరల వెడల్పుతో కూడినటువంటి ఆ శాపాలతో నిండినటువంటి పుస్తకాన్ని గురించి విన్నాం. అప్రమాణికుల ఇళ్లలో దూరి, దొంగల ఇళ్లలో దూరి వారి జీవితాలను నాశనం చేసింది, వారి ఇళ్లను కోలుగొట్టింది. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా అని ప్రశ్నించింది. మీరు దశంభాగాన్ని తీసుకొని రాలేదు కాబట్టి మీ పంటను తినివేయడానికి పురుగులు పంపించారు అని ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నా తండ్రి, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నా శాపాలన్నింటినీ ధర్మశాస్త్రం నా మీద ప్రకటిస్తున్న ప్రతి శాపాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో మీరు తీసివేసినందుకై, ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసి నాకు రక్షణ అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు. నా శాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో మోసినందుకై, నాకు ఆయన రక్షణ అనుగ్రహించినందుకై, ఇంత ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్ అని అంటే ఇది ఆరాధన. ఆ రోజు జకర్యా కనిపించినటువంటి పుస్తకం శాపాన్ని ప్రకటించింది. అయితే ఈరోజు సువార్త మనం శాపగ్రస్తులమే అని చెప్తుంది. ఈ శాపగ్రస్తులైన మన కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణత్యాగం చేశాడని చెప్తుంది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరకు వచ్చిన ఎంతటి శాపగ్రస్తులైనా సరే ఉచితంగా నీతిమంతుడిగా మార్చబడతాడు అని చెప్తుంది. దీన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రభువా, ఇంత ప్రేమ నా మీద చూపించడానికి నేనేపాటి వాడిని, నా శాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో భరించడానికి నేనేపాటి వాడిని, శాపగ్రస్తుడైన నన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేసినందుకే యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి, ఆమేన్.